మహాపురుషుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రికాల సమయంలో జరుగుతున్న ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే భారతదేశ బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చాతబడి చెల్లంగి మంత్రికి ఇజ్రాయేల్ ఆహా బంచి క్రీస్తు నివేదన ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను తండ్రి. నీ స్తోత్రాలు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తే భారతదేశ బలవంతుని క్రియలు ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుని క్రియలు ప్రాంత బలవంతుని క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి అంత్యక్రీస్తు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ప్రతి లిబేదాన్ శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ప్రతి బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి నేరపం చేసే బలవంతుడికి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి గడసరపు శిరస్సు రోమ 16:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామమున చెతుకు దొరుకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమండ అదుపుదలి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుని గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన భార్యాభర్తల జీవితంలో వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుని క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన చిన్న బిడ్డలు చంటి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుని క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసినాం. ఓ సంఘ జీవితాలకు సేవకులు విశ్వాసులు వారి బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన మనస్సుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసినాం. థ్యాంక్ యూ లార్డ్. నేరపం చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల ఉద్దేశాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అలాగే థ్యాంక్ యూ లార్డ్. అనేక నూతన ఆత్మల రక్షణ రానికుని ఆటంకపరిచే బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో మండలాల్లో పల్లెల్లో ప్రాంతాల్లో నాయన సాతాను యొక్క బలిపీఠాలు దుర్గములు కోటలు అని నజరుడైన యేసుక్రీస్తు నామమున ఇర్మియా 1:10 ప్రకారం పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రాక హుర్బాందరు కులు జిగదరి గ్రాబల సదదరుకో దిరాకరవల శగదరకరబ రీతో తోత్రోకురు బ్లాస్ ఇంద్రిక్ర హల్బో తిరిగిరబో విడుదల ఆరాధన అభిషేకం మనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడి గిరినని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసినాం. నీ వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడి గిరిలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసినాం. థ్యాంక్ యూ లార్డ్. రీకాల భాషాకతర హుల్ బాందరగులబు చదువులు పెద్దల చదువుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన వివాహ జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన. థ్యాంక్ యూ జీసస్. ఓ రీకాల మన కష్టాజీతాలకి ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన. ఉరాహల్ మాందర గతరుకురుబా రిదా దర గరబల జగదరి గిరబల శాతతరొకరుబరబు ఆరోగ్యాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన విడుదల. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా రూపమైన వర్ధలకు శాపనాలు 10 కొట్టివేస్తాను. దుష్టుని యొక్క అగ్ని బాణాలని నజరుడైన యేసుక్రీస్తు నామమున చలార్చి వేస్తున్నాం. ఊరా కలబర సాందర గలబలు 10-19 పాములను దేవుడు శత్రు బలవద మీరు అధికారం ఇచ్చినందుకే స్తోత్ర. ఊరా దర షడగదరు గుల్లమ్మందరి గిరబల షగదరుగు రిదా ద్ర ద్ర గ్రబల ఉరాం దరగల జగదరు హుల్బాతరి కిరిబల సదుదరు గురువు రీత తరగ్రబర మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు కుటుంబాల సంఘాలు విశ్వాసులు సేవకులు థ్యాంక్ మాకు ఇచ్చిన బిడ్డలు సమస్తం చుట్టూ మాకు ఇచ్చిన ఈవులు జీవులు సమస్తం యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శిల్వ రక్తం చేత కంచె వేస్తున్నాం. నీ అగ్ని కంచెను ప్రాకారంగా విడుదల చేస్తున్నాం. దేవదూతల సహాయాన్ని పరలోక సైన్య సమూహాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామమున కావలి దూతలను విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్.
ఉర్రాకలబా షాండరకు తొరగల మశకటక తరహలబు. ఓ ప్రతి ఒక్కరు భయంకరమైన తలనొప్పిని కలిగిస్తున్న చేతబడి చల్లంగి బలం తిరిగి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రాక హల్బాందరు కొరబలాందరి జిగదరికిర బలము రుద్రగ్ర బ్ల జగదరకర మంచి నిద్ర నాటక పరిచే చేతబడి బలవంతరి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉరాకల బదరుగు లతరక్రబ్ల సరిహద్దుల్లో పొలిమేరలో ఏలుబడి చేసి బలవంతరికి చేతబడి చెల్లంగి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రాకరబల శాందరకర బలాందరు గురుబ హల్బౌతురు గురబలబు రగదర గరబల సాందర కురుదర క్రీబ్ల ద్రే క్రీబ్లే ద్రే క్రీబ్లవు. ఉర్రాకరబల భరిష్యకద దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాలు, సంఘాలు, సాతాన్ యొక్క నెట్వర్క్ అంతా నజరుడైన యేసుక్రీస్తు నామల సంఖ్యలు, నాణ్యాలు, బంధాలు నజరుడైన యేసుక్రీస్తు నామల నాణాలని తెంచివేస్తున్నాము. మోటి పదముల ప్రకారం కట్లు తెంచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రికలబ షాండరకతరు కురుబ్లా సదదర కురుబ్లాందరి క్రీబ్రబరబు రద దర సద దర గర జదదర క్రబలబరి జగదరు గురబ లూకా లక్ర మాసదరు హుల్ మాష కటకతర హల్ భౌతరి క్రబలబరబు రిద దర గల బ్ల జగదర గురబలబు రషగల పరిశుద్ధాత్మని సన్నిధిని ప్రత్యక్షతను నీ మహిమను ప్రసన్నతను నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రాకల హల్ బాందరగల బరసక ఆత్మీయ ప్రార్థన చేయడానికి కావాల్సిన ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మ ప్రతి ఒక్కరిలోకి నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ మెలుకు లేకుండా నిద్రమత్తు కలిగిస్తున్న బలవంతరి క్రియలు ప్రతి ఒక్కరు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రికలబ షాండరగల బదరుకు లత త త క్రబ్ల త్ర క్రబ్ల త్ర క్రబ్ల త్ర క్రబ్ల త్ర క్రబ్లాంద్రు లత హల్ బాతరు క్రబ్ల జగదరి క్రబ్లజరా. దేవుని పనిని ఆటంగా భరించే బలవంతరి గిరినాథుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన అపోస్తుల పరిచర్యకి, ప్రవక్తల పరిచర్యకి, కాపరి పరిచర్య, సువార్త పరిచర్యకి, బోధక పరిచర్యకి వ్యతిరేక నిలబడి చేసే బలవంతరి గిరినాథుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రికలబలాందరు సదదరు కురబలాందరి గిరబా రేకలబలదరి గిరబు లహల్ బాందరగల జగదరి కిరబల ఆత్మీయ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతరి గిరినాథుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసు రక్తం చేత విరిచి వేసిన దేవుని యొక్క దర్శనాలకు, పిలుపులకు, తలాంతులకు, సామర్థ్యాలకు, కృపావరాలకు, అభిషేకానికి వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసినాను. థ్యాంక్ యూ జీసస్. రికల సందర కులుగల్ బాతరి గిరబరుబు రిద దర గర బల జగదర గిరబ నివిచ్చిన దర్శనములకు వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతరి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసినాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాకల బల భరిష్యకత దేవుని పిలుపులకు వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఇజబేల్ ఆ విత్తడి తలుపులు ఎనపగల నజరుడైన యేసు నామమున పగలగొట్టి వెర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రాహల్ బాందరు గులుదురు గ్రాందురు గులబర జీది దిరిగిర బర షికిడిగిర బరబ రుత త్రక్రబ్ల ద్రక్రబ్ల త్రిక్రిబ్లాంద్ర సదదర క్రబల దిరిగిరబు రజగదరి గిలాంద్ర గరబల సదదర క్రబల బర జిగిదిరి క్రబల బరబు రిజగ్లోబ్ల ద్రగ్రబ్ల సదదర హల్ మాందర గరబరబ రుకరబల బర షకతర కులాందర గల స్థితి క్రిబ్ల త్రక్రబ్లు రజద్రగ్రబల బర షట కల బరబర బరబు రిహల్ బదర గులాందర గల బర షడగరబల బరబర మోసపరితమైన ఆత్మ క్రియలను నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉర్రాకల దరగర బర జగిరిగిరబు రబ హల్ బాందరగర ఆత్మీయ జీవిత ఆటంకాలు కలిగించే బలవంతరి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. క్రబ్లద్రో దీర్ఘకాల వ్యాధులు, రోగాలు, బలహీనతల చేత ఆవరించే బలవంతరి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. నీ స్వస్థతలు విడుదల చేస్తున్నాను యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్. రికల బదద రుగుల హల్ మందర సతత రుగులబ రిద దర గలబల జగదర గలబ సందర గలబరబు రిహల్ బాదరు గురబలాందరి గిరిద్రాందర జదదర హుల్ బాత్రి కిరబల బరిబి రుసత త్ర త్ర గ్రబల ద్రై గ్రిబ్ల ద్రో గ్రోబ్ల ద్రై గ్రి హిల్ బాందర గలబు లగదర గలాందర గర జగదర గలబ సతర గరబరబ. ఈ లైవ్ ప్రోగ్రామ్ కి వ్యతిరేకంగా నిలబడి చేసే చీకటి అంతగల దురాత్మమయమైన దూతల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రజల జీవితాల్లో ఉన్న బంధకాలు, సంఖ్యలు నాడలు తెంచి వేయబడిని కూడా ఆటంకపరిచే బలవంతరి నజరుడైన యేసు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రికరబలాందర గలబ సదదరు క్రబలాందరి గిరిబిలిబి మీరు యాదినంత వరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అన్య భాషలో మాట్లాడుకుంటూ ఆత్మీయత ప్రార్థన ముందుకు వెళ్తాం.
Shatakatara kalabadara gulamasakatara halabadara gurabu. Redadara kalabas sandara kalabadari giribhi. Rikalabababadara gulamasakatara hol bandara gilabandara galabadara gurabu. Ridadara grabla bladro grabla sadadara kurumandru hurbadru gulabarabi. Durakarabala baba shatakatara galababadru kulamandru gulabalabu. Halbarabala dara garabala shakadakadara galabala andru grabala dri gribla bra bra. Ruto to 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 grubla dri grablo. Dira bla 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 zagadara galababa shakarababa baba dru gulaba sandari gilebiribi. Rokulo blasi gri hil bato krobla se te greble dri gribi. Dirandara zagadara hul ba sharakadara galaba sandara galabala bala sharakadara galaba. Rokola bashindiri kidiri hil bato gurabala dre kreble se dre krebele bere giraba. Rukala mashara katara hol bat sadada dre krandari grebele bere. Ura baba 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 durugura baba baba durugura baba baba dara hala badara gulaba. Ruta tatra grabla tro kroblandro soduduro krobala barabu. Rukala basandere kitiri krebele dre krebe. Duratara garabala barasagaduru gurabarabu. Rihal banduru gulaba zigri bla bla dro grobla se de kerebele bere kerendere grebele kerebele Rukala sadadaro kuronduru gurabala dro krobla dro grobla dre grible. Rugala barabara dri giraba dri giribala bara duruguraba sadaduru gurabala Ruhal mandara garaba zagaduru glaze zigadri helbe tere giribele berebe. Uragala baba sanduru gurabala bara sigidre girabala andre girabala dri girabala bara duruguraba. Urashadagadara galabandara galabara dri girandara galazagadara hol boz zigadri girabara. Rasata tadra grabla bla dragra bala bara 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 sandro grobarabu. Ruhal banduru gulabaz zigadri giribala sete kedere keribele dere kedere keribele. Duratara krabla dra grabla sadadro korobalandro grobu. Lashadagadara galabalandra galadara giribalandra zugadro grabala sherigidri girabu. Rehel bese. Duratare krele endere sedere krendere gilidre giribele. Dura kletre krebla tro krobla dro krobla zegre bla bla dro graba. Durakra bla 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 grabla blandro grable se kreble bre. Murakra masada dro klondro grabala bara bara shagadro grabala dre krebla bara bara. Urashadakadara hol basagadara garabalandri giribala sedere. Rukala bara 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 dro gurabu. Lahal mandara galabas zagadara galabalandri zigidere giribele sedere giribele. Rihal badara gurabala barishagadara golabara bara barabu. Liba sandara galabala bara dro gurabala shadakadara garabala dara krabala baraba. Halbada dara garaba. Urakala bala zagadara guraba. Shatakadara garabala shendere kitere helbe tere kiribelabu. Rida dra dra dre gre bre zegedere gre zegele hel badro gulabala same dire gela dre gulaba rishara gadre gulaba se te kreble dre gre ruda la dra galandra zegedere gulabala se dre gulabala zegri bla 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 rukala baba shakra bla 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 krotro blandre se dre kre blandro gulaba Litandara zadadara kras zagadare gras se te kreble dre Ndara gala bala shadadara kura bala shigiri kira halabu ala brasada dara kura bala se te kreble be urashara gadara kura bala andara gara zagadare kralla sadadara karabala dri garaba roto lobo sugar bala andara kura bala se te bile urakala bala dri garabu rasada dara garaba andara garaba dri garabu Rizada dra grabla blandra grabla zada saindere take cribba Luda tara karabala sada dara karandra garadre kandre gilidra roto to krobla drekre ede tere kere gire Ruhal badara galadare grabala dare gira sada dara kroblandre grabalabu rashara gadara grabalaba Acharyamayna prema కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ
కల్వరిలోని ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, అందరం పాడదాం. నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించెను నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించెను నీ ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ, అందరం పడదాం. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ, విడనాడని ప్రేమది, ఎన్నడు ఎడబాయదు, విడనాడని ప్రేమది, ఎన్నడు ఎడబాయదు, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, అందరం పడదాం. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ, పాడదాం. కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద
నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ అందరం పడదాం ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని మోవెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి
జీవమిచ్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమమే విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ పరమును వీడిన ప్రేమ వరలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ వరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేద తెచ్చి నిజ జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేద తెచ్చి నిజ జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ
మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై మరణించి, థ్యాంక్ యూ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేద తెచ్చి నిత్య జీవమిచ్చే.
కల్వరిలోని ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువ పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువ పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోర్చిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోర్చిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించిన నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించిన నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, బలమందరు మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా నాయన మా ప్రతి ఆత్మీయ మనోనేత్రం వెలిగించబడులాగున, నీ శక్తి గల వాక్యం ప్రకటించబడుచుండగా వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని, నీ సిలువ చాటున మరుగు చేసుకుని మాట్లాడి సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట, సరిహద్దులను స్వాధీనపరుచుకునే చేతబడి ఆత్మల క్రియలను ఎలా వెలగొట్టాలి, విర్రగొట్టాలి యేసునామములో. హల్లెలూయా. ఈ దినాల్లో చాలా మంది స్థలాల విషయాల్లో, భూభాగాల విషయాల్లో, అలాగే అనేక రకాల ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, ఏ క్రియల వల్ల మనకు రావాల్సిన స్వాస్యాలను మనం పొందుకోకుండా భూభాగాల్లో సరిహద్దుల్లో ఏలుబడి చేస్తున్న దురాత్మ శక్తుల క్రియలు, ఆ చేతబడి చెల్లంగి మాంద్రిక శక్తి ప్రభావాలు ఈ రాత్రి కాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా భూభాగాలను ఆక్రమించుకుని ఉన్నటువంటి ఆ యొక్క సరిహద్దుల్ని
ఆక్రమించుకున్నటువంటి ఆత్మలన్నింటినీ రాత్రి కాలశంలో తరిమి కొట్టడమే కాకుండా మన సరిహద్దులను మనం స్వాధీనపరుచుకునేలాగా పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపిస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాటని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే యెహోషువ 1వ అధ్యాయంలో 3వ వచనంలో మోషేతో చెప్పినట్లుగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు దేవుడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను. దేవుడైతే తన ప్రజలైనటువంటి వారికి మనం అడుగుపెట్టు ప్రతి స్థలం మనకి ఇచ్చుచున్నానని వాగ్దానంగా స్వాస్థ్యంగా ఒక హక్కుగా మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏ ప్రాంతమైనా ఏ స్థలమైనా ఏ భూభాగమైనా మనం అడుగుపెట్టినప్పుడు ఖచ్చితంగా అది మనకి ఇవ్వబడుతుంది దేవుని నామంలో. ఎందుకనంటే ఇది ఆత్మ సంబంధమైన విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మన భూభాగాలను విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. దేవుడు మన సరిహద్దులను విస్తరింపజేస్తాడు. కానీ సాతాను భూభాగాలను మాత్రం సాతాను అయితే ఏం చేస్తాడంటే పరిమితం చేస్తాడు. దేవుడు మన భూభాగాలను మన సరిహద్దులను విస్తరింపచేస్తే అపవాది అయిన సాతాను మన భూభాగాల్ని వాడు పరిమితం చేయాలని చూస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకిచ్చిన భూభాగాలను విస్తరింప చేయబడనీయకుండా ఆటంకపరుస్తూ పరిమితం చేస్తున్న అపవాది చేతబడి క్రియలన్నింటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడతాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన భూభాగాల్ని మనం స్వతంత్రించుకుని తీరాలి. హల్లెలూయా. దేవుడు ఎలా మనకి ఆ భూభాగాలు ఇచ్చి ఉన్నాడో మనం గమనించుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయంలో 24-25 వచనాలు ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 24-25 ఏమని రాయబడిందంటే మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీది అగును, అరణ్యం మొదలుకుని లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకుని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుషుడు మీ ఎదుట నిలబడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడని యెహోవా మీరు అడుగుపెట్టే దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. హల్లెలూయా. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. మనం అడుగుపెట్టే ప్రతి స్థలం మీది అగును అన్నాడు. హల్లెలూయా. 2025 సంవత్సరంలోకి వెళ్ళబోతుండగా దేవుడు మనకు అనేక స్థలాలను, అనేక సరిహద్దులను, అనేక ప్రాంతాలను ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనకి ఇచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి వరకు నిజంగా మీ భూభాగాలు మీకు అందజేయబడకుండా, మీ స్థలాలు మీకు అందజేయబడకుండా ఎవరివైనా సరే ఇక ఆక్రమించుకొనబడి ఉంటే ఖచ్చితంగా మీ స్థలాలను మీరు స్వతంత్రించుకోనికుండా, మీ భూభాగాలను మీరు ఆక్రమించుకోనికుండా, అంటే శత్రువు ఇప్పుడు వరకు ఆక్రమించుకుని ఉన్నట్లయితే, శత్రువు ఇప్పటి వరకు మీ భూభాగాన్ని సరిహద్దుని పరిమితం చేసి ఉన్నట్లయితే, అది స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో, అధికారుల ద్వారానో, ఏ ప్రాంతంలో ఏ రీతిలో మీ యొక్క భూమిని కబ్జా చేసి ఉన్నట్లయితే, అది ఈ రాత్రి ఈ చేతబడి మంత్ర విద్య ఆత్మల దాడి ఆ స్థలాల మీద, భూభాగాల మీద, సరిహద్దుల మీద ఏలుబడి చేస్తున్న ఆ అంధకార దురాత్మ వాయువుల అధిపతుల క్రియలు, అలాగే ఆ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా పూర్తిగా ఈ రాత్రికాల సమయంలో నాశనం చేయబడుతున్నాయి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన భూభాగాన్ని సాతాను తీసుకోవడానికి వీల్లేదు. మన భూభాగాలను మనం స్వతంత్రించుకొని కూడా చీకటి శక్తులు, అంధకార శక్తులు ఏం చేస్తున్నాయి అంటే పరిమితం చేస్తాయి. మనకి దేవుడిచ్చిన భూభాగం చాలా కనుచూపు మేరంతా నీదే అంటున్నాడు అబ్రహాంతో దేవుడు. హల్లెలూయా. తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తర తట్టు, దక్షిణపు తట్టు చూడుము, ఈ భూమి అంతా నీకు నీ సంతానానికి ఇస్తున్నాను ఆదికాండం దేవుడు చెప్పాడు. అలాగే అబ్రహాముకి ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడో అలాగే మనకు కూడా ఇవ్వబడిన ఆ వాగ్దానం. హల్లెలూయా. నమ్మిన ప్రతి ఒక్కరికి ఆ వాగ్దానం స్వతంత్రించబడుతుంది. ఈరోజు దేవుడు చెబుతున్నాడు మన భూభాగాల్ని మనం స్వతంత్రించుకోవాల్సిన టైం ఇది. దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యములను మనం స్వతంత్రించుకోవాల్సిన టైం ఇది. సాతాను పరిమితం చేసినవన్నీ ఈ రోజు బ్రేక్ చేయబడబోతున్నాయి. ఎక్కడెక్కడ వాడు మన భూభాగాల్ని మనం స్వతంత్రించుకోనికుండా, మన సరిహద్దులు మనం స్వాధీనపరచుకోకుండా పరిమితం చేసి ఉన్నాడు. అపవాది క్రియలన్నీ ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. మంత్ర విద్య దాడులు, స్థలాల మీద చేస్తున్న మంత్ర విద్య దాడులు, భూభాగాల మీద చేస్తున్న చేతబడి మంత్ర విద్య దాడులు, అలాగే స్వాస్థ్యాల మీద చేస్తున్న చేతబడి మంత్ర విద్య దాడులు ఈ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి, నిర్వీర్యం చేయబడుతున్నాయి, ఆ పెళ్లగించబడుతున్నాయి వాటి బడి పెట్టారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి మనము దేవుడిస్తున్న మనకిచ్చిన భూభాగాలను మనం స్వతంత్రించుకోబోతున్నాం. దేవుడు ఎందుకు మనకి ఇచ్చి ఉన్నాడంటే వాటిని మనం స్వతంత్రించుకోవడానికి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు అరణ్యం మొదలుకుని లెబానోన్ వరకు, యూఫ్రటీస్ నది మొదలుకుని మనం చూడొచ్చు పడమటి సముద్రం వరకు మీ సరిహద్దు వ్యాపించును అన్నాడు. హల్లెలూయా. ఏ మనుషుడు మీ ఎదుట నిలబడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు ఆత్మీయ ప్రార్థనలో మనం చేస్తున్న ఈ ప్రార్థన ద్వారా సరిహద్దుల్లో ఎవరైతే ఎదురు నిలబడి
ఆ భూభాగాన్ని దోచుకోవడానికి, కబ్జా చేయడానికి నిలబడుతున్నాడు అపవాది క్రియల ద్వారా, ఈ చేతబడి క్రియల ద్వారా. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఇన్ని రోజులు నీ భూభాగాన్ని ఆక్రమించుకున్న ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ చీకటి శక్తులు అతను ప్రేరేపించి నీ మీదకి ఉసుగొలుపుతున్నా గానీ, ఈ రాత్రి కాల్సిన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నీ భూభాగాన్ని దొంగిలించడానికి, నీ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఏ మనుషుడు నీ ఎదుట నిలవజాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలు ఇలా భూభాగాల విషయాల్లో ఎక్కడెక్కడైతే స్వతంత్రించుకోబడనీయకుండా, స్వాధీనపరచుకోనీయకుండా ఆటంకపరచబడుతున్నారో, ఈ రాత్రి కాలశంలో ఆ స్థలాల్లో ఏలుబడి చేస్తున్న చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల దాడిని సంపూర్ణమైన విడుదల ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా విడుదల కలుగుతుంది. రాత్రి ఏ మనుషుడు నీ స్థలాలకి, నీ భూభాగాలకి, నీ సరిహద్దులకి నీ ఎదుట నిలువజాలడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏమని చెబుతున్నాడని, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అరుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు, మీ భయము పుట్టించును. హల్లెలూయా. దేవుడు కేవలం ఒక చిన్న స్థలాన్ని మనకి ఇవ్వలేదు, అడుగుపెట్టు దేశం అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అడుగుపెట్టు దేశమంతటి మీద. హల్లెలూయా. దేవుడు తన ప్రజలకి దేశాలనే ఇస్తాడు. హల్లెలూయా. ఓ చిన్న 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 మూల 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 ఉన్నవా కాదు ఇక్కడ దేవుడు చెప్తున్నవి. దేశాలే మీ కొరకు దేవుడు ఇస్తాను అని మనతో మాట్లాడితే, ఒక మారుమూలలో ఉన్న స్థలాన్ని ఎక్కడో నీకు రావాల్సిన దాన్ని ఇవ్వడా. హల్లెలూయా. ఈ రోజు వరకు ఆ స్థలాలు నీకు చేతికి రాకుండా, ఆ భూభాగాలు నీ చేతికి రాకుండా ఆక్రమించుకున్న ఆ చేతబడి చెల్లంగి మంత్ర విద్యల ద్వారా ఎవరి ప్రయోగాలు అక్కడ ఉన్నాయి, రాత్రి నాశనం చేయబడుతున్నాయి. దేవుని అగ్ని చేత అవన్నీ కాల్చివేయబడుతున్నాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో దేవుడు చెబుతున్నాడు, ఈ రాత్రి ఈ విధమైన ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చి ఉండగా సాతాను పరిమితం చేయలేడు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని అపవాది పరిమితం చేయలేడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం కుడి ఎడమలకు విస్తరించబడే ఆశీర్వాదం. హల్లెలూయా. దాన్ని లిమిట్ చేయడం సాతాను వల్ల కానే కాదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, ఈ విధమైనటువంటి ఆశీర్వాదం గుండా ప్రతి ఒక్కరిని దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి వాటిని మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఇంకా కొన్ని మాటలు మనం చూసినట్లయితే దేవుని మాటల్లో కొన్ని మాటలు, హల్లెలూయా, ఇది ప్రపంచంలోని కొన్ని భౌగోళిక ప్రాంతాలను పరిపాలించే దురాత్మలు, ఈ సరిహద్దుల మీద దాడి చేసే ఆత్మ కేవలం ఒక చిన్న చిన్న ప్రాంతాల మీదే కాదు, దేశాల మీద, దేశాల సరిహద్దుల మీద, భౌగోళిక ఈ ప్రపంచం మొత్తం మీద కూడా కొన్ని ప్రాంతాలను ఆవరించి ఏలుబడి చేసే దురాత్మలు, ఈ సరిహద్దుల మీద దాడి చేసే ఆత్మలు. హల్లెలూయా. మనం ఈ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సరిహద్దుల్లో ఒక ప్రాంతంపై దురాత్మ పాలన ఉంటుంది సరిహద్దుల్లో ఖచ్చితంగా. హల్లెలూయా. పొలిమేరలో, సరిహద్దుల్లో అలా దేవునామని మహిమ కలుగును గాక. దేవుడు చెబుతున్న మాటలు మనం ఇంకోసారి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8-9 వచనాలు చదివినట్లయితే అక్కడ కొన్ని సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 32వ అధ్యాయంలో 8-9 వచనాలు చదువుదాం. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇజ్రాయేళ్ల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించాడు. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగం యాకోబే. హల్లెలూయా. దేవుడే ఇక్కడ పంచిపెట్టినట్లుగా ఈ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. తన ప్రజలకు దేవుడు ఏం పంచిపెట్టి ఉన్నాడంటే భూభాగాలను పంచిపెట్టి ఉన్నాడని ఈ వాక్యం సెలవిస్తుంది. 8వ వచనం 9వ వచనం. హల్లెలూయా. సర్వాతీతుడు జనాలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు, మానవ జాతులను వేరుపరిచినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల సంఖ్య ప్రకారం జనాలకు సరిహద్దులు నిర్ణయించాడు. సో దేవుని ప్రజలకు దేవుడు సరిహద్దులు నిర్ణయించాడు. వాటిని ఏ విధంగా కూడా సాతాను ఆక్రమించుకోవడానికి వీల్లేదు. ఈ మంత్ర విద్యల దాడిల స్థలాల మీద జరగడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుడి మాటని ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాటని అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయంలో 26వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. అక్కడ ఏమని రాయబడి ఉందంటే 26లో, మరియు యావత్ భూమి మీద కాపురమునటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందిరేమో అని తను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. హల్లెలూయా. ఈ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే యావత్ భూమి మీద దేవుడు ఏ విధంగా పరిపాలిస్తున్నాడో, కాపురం ఉండడానికి ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను ఎలా సృష్టిస్తున్నాడో ఇక్కడ తెలియజేయబడుతుంది ఈ వాక్యంలో గట్టిగా. హల్లెలూయా. సర్వ భూమి ఆయనదే, యావత్ భూమి ఆయనదే, ప్రపంచం మొత్తం ఆయనదే. హల్లెలూయా. అలాంటిది దేవుడు ఏమని చెబుతున్నాడంటే ఇక్కడ వచనాల్లో
ఆయన అంటున్నాడు, ఆదాము ఇంతకు ముందే జాతులు ఎప్పుడు ఉన్నత స్థితికి రావాలో అలాగే ఎప్పుడు దిగజారిపోవాలో, ఏ జాతి ఎప్పుడు ఉన్నత స్థితికి రావాలో, ఏ జాతి ఎప్పుడు దిగజారిపోవాలో, అలాగే దేవుడు చెబుతున్నట్లుగా జనాలు నివసించవలసిన భూభాగాల సరిహద్దులను దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. ఏ జాతి పైకి రావాలో, ఏ జాతి అణిచివేయబడాలో, ఏ భూభాగాల్ని ఎలా నిర్ణయించాలో అదంతా దేవుడే నిర్ణయించేశాడు. హల్లెలూయా. తనను కనుగొనే అవకాశాలు వాటికి ఎప్పుడు వస్తాయో అది కూడా ఆయన నిర్ణయించాడు. ఈరోజు మనం ప్రపంచంలో ఏ భూభాగాన్నైనా చూడండి, ఆ భూభాగాల్ని నిర్ణయించింది ఆయనే. గట్టిగా ఆమేన్ చెప్తాం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ అంధకార దురాత్మ శక్తుల క్రియలు, చేతబడి, చిల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావాలు ఆ సరిహద్దుల్లో, ఆ భూభాగాల్లో ఏ విధంగా దేవుడు నిర్ణయించిన దాన్ని ఆక్రమించుకుని పరిమితం చేసి దేవుని ప్రజలకి అందరినీ కూడా చేస్తున్నవి. హల్లెలూయా. ఏ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ వచనాల్లో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనంలో, భూతలమంతటి మీద నివసించడానికి ఆయన ఒకే రక్త సంబంధం నుంచి మానవ జాతులన్నింటినీ కలుగు చేశాడు. వాటికి కాలాలు, నివాస స్థలాల సరిహద్దులు ముందుగానే నిర్ణయించాడు. ఆమేన్ చెప్దాం. ప్రతి కాలం, ప్రతి సరిహద్దు ఆయన చేతిలోనే నిర్ణయించబడింది. ఇది గుర్తించాల్సిన సత్యం. హల్లెలూయా. సాతాను చేతికి ఇవ్వబడలా, కానీ సాతాను పరిమిత మంత్ర విద్యల దాడి ద్వారా అనేక రకాలుగా భూభాగాలను దేవుడు మనకిచ్చిన వాటిని స్వతంత్రించుకొని కూడా దేవుని కొరకు వాటిని సంపాదించుకొని కూడా ఆటంకపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమని చెబుతున్నాడండి ఇక్కడ మనం చూడొచ్చు, నా నడుగుము జన్మని శ్వాసంగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానని కీర్తన 2:8 చెప్పబడింది. హల్లెలూయా. ఆయన అడిగినప్పుడు భూభాగము ఎంతవరకు ఇవ్వబడుతుందని చెబుతున్నాడంటే భూ దిగంతాల వరకు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం భూ దిగంతాల వరకు. ఈ సరిహద్దులో ఏలుబడి చేసే దురాత్మ శక్తులు ఏం చేస్తున్నాయి అంటే అవి రానికుండా, అందనీయకుండా ఆటంకపరుస్తున్నాయి. రాత్రి దేవుడు మనకిచ్చిన వాటిని అందుకోనికుండా ఆటంకపరుస్తున్నాయి. ఈ బలవంతుడి క్రియలని వేరులతో సహా పెళ్లగించబడుతున్నాయి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. భూమికి దానిలో ఉన్న వాటి అన్నిటినీ న్యాయంగా హక్కుదారుడు ఎవరంటే భూమికి, భూమి వాటిలో ఉన్న ప్రతి దానికి, భూమి దానిలో ఉన్న వాటన్నిటికీ న్యాయంగా హక్కుదారుడు యేసుక్రీస్తు ప్రభువే. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అయితే ఆయన ఇప్పటికింకా తన వారసత్వాన్ని పొందలేదు. ఎందుకంటే జనాలన్నీ, రాజ్యాలన్నీ ప్రత్యక్షంగా ఆయన హస్తగతమయ్యే గడియ ఇంకా రానున్నది. హల్లెలూయా. సో అప్పుడు ఈ ప్రపంచం అంతా ఆయన చేతికి అప్పగించబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏరే టైం దగ్గరికి వచ్చింది. లాస్ట్ డేస్ ఇవే కాబట్టి అంత్యకాలాలు. హల్లెలూయా. ఈ అంత్యకాలంలో దేవుడు చెబుతున్న మాటను మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాటని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాం యోహాను సువార్తలో. ఇప్పుడు ఈ లోకముకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడిన. హల్లెలూయా. ఈ లోకానికి ఆల్రెడీ దేవుడు తీర్పు జరుగుతుందని చెబుతున్నాడు అక్కడ వచనాల్లో. హల్లెలూయా. అన్నిటికీ కలిపి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ లోకానికి తీర్పు జరుగుచున్నది. దోషులైన మనుషుల స్థానంలో లోక పాపాలను మోసి తీసివేసే దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ఆ వచనాలు చెప్పేటప్పుడు మరణించబోతున్నాడు. హల్లెలూయా. అక్కడ మనం చూడవచ్చు. హల్లెలూయా. సిలువ మనుషుల పాపాలకు తీర్పు చెప్పినట్లుగా అక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ లోక పాలకుడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు సాతాను. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అయితే మనుషులను ఆ చాలా ఇష్టమైన చీకటిలో ఏకైక నిజదేవుని ఎరగని పాపుల హృదయాల్లో వాడు రాజ్యం ఏలుతుంటాడు. ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మల దాడిలో ఉన్న వాళ్ళు, అది ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఎక్కడ ఏ ప్రాంతమైనా చీకటి పాలనలోకి నెట్టివేస్తున్నాడు. చాలా దేశాలు ఈరోజు చీకటి పాలనలో ఉన్నాయి. చాలా రాష్ట్రాలు ఈరోజు చీకటి పాలనలో ఉన్నాయి. హల్లెలూయా. అందుకే చూడండి భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు, వాడు బయటికి త్రోసివేయబడడం జరుగుద్ది అంటున్నాడు. అంటే లోకంలో నుండి వెళ్ళగొట్టడం అని వారు అక్కడ యేసు ప్రభు చెప్పట్లేదు. ఏమని చెబుతున్నాడంటే సాతాను ఇంకా నిక్షేపంగా ఈ లోకంలోనే ఉన్నాడు. హల్లెలూయా. వాడు ఉన్నాడు కాబట్టే ఇంకా అనేక రకాల యుద్ధాలు, గొడవలు, జగడాలు అన్ని జరుగుతున్నాయి. భూభాగాల్లో గాని, సరిహద్దుల్లో గాని, దేశాల్లో గాని, పట్టణాల్లో గాని, కుటుంబాల్లో గాని, సంఘాల్లో గాని. హల్లెలూయా. అయితే దేవుడు ఏమని చెబుతున్నాడంటే యేసుక్రీస్తు మళ్ళా వచ్చే వరకు వాడిని లోకంలోంచి బయటికి వెళ్ళగొట్టడం జరగదు. హల్లెలూయా. రెండవ రాకడ వచ్చే వరకు. ఆమేన్ చెప్దాం. అయితే దేవుడు ఏమని చెబుతున్నాడు ఇక్కడ, దీని అర్థం ఏంటంటే సిలువ ద్వారా యేసుక్రీస్తు మనుషులకు రక్షణను ఇచ్చాడు.
దీని ఫలితంగా సాతాను చివరికి పూర్తిగా ఓడిపోతాడు. అన్ని దేశాల్లోనూ ఇంతకు ముందు సాతాను పరిపాలన కింద ఉన్న మనుషులు దేవుని వైపు తిరుగుతారు. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్దాం. పరిపాలన కింద ఉన్న మనుషులు దేవుని వైపు, ఖచ్చితంగా సాతాను పరిపాలన కింద ఉన్న వాళ్ళందరూ దేవుని వైపు తిరిగే టైం వచ్చింది. హల్లెలూయా. అంతేకాదు దేవుడు చెబుతున్నాడు, చివరికి లోకమంతా దేవుని యొక్క పరిపాలనకు లోబడి ఆయన మహిమను ప్రతిబింబింపజేస్తుంది. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్దాం. దీని అంతటికి సిలువే ఆధారం. హల్లెలూయా. తాత్కాలికంగా సాతాను విజయంగా అనిపించిన సిలువ వాడి నమూల నాశనానికి, అంటే సంపూర్ణమైన సమూల నాశనానికి దారి తీసేది. ఆమేన్ చెప్దాం. ఈ రోజు చాలా మంది సాతాను పరిపాలన కింద ఉన్నారు. ప్రపంచ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, ప్రాంతాల్లో, అన్ని చోట్ల. కానీ ఈ రెండవ రాకడ వచ్చేలోపు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన రాకడ సమయానికి తీర్పు తీరుస్తూ, హల్లెలూయా, ఒక టైం వస్తుంది. దేవుడు చెబుతున్నాడు, హల్లెలూయా, దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడంటే భయంకరంగా ఈ లోకంలో ఉన్నటువంటి క్రియలని నాశనం చేయబడే టైం వస్తుంది. ఈ చాతబడి, ఈ చిల్లంగి, మాంత్రిక విద్యలు ఈ లాస్ట్ డేస్ లో విపరీతంగా ఆవరించబడుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా. ఎవరి మైండ్ పనిచేయనంత రీతిలో వారి స్థలాలే గాని, వారి భూభాగాలే గాని, వారి సరిహద్దులే గాని మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా విచ్చలవిడితనంగా ఈ మంత్ర విద్య ఆత్మల దాడి విపరీతంగా జరుగుతుంది. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, దేవుడు తన ప్రజల విషయంలో మాత్రం ఈ దాడి నుండి తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకని, ఎలాగంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఆయన శిలువ మరణం ద్వారా ఈ విడుదల మనకి ఇవ్వబడింది. ఈ యొక్క దాడి నుండి తప్పించబడే కృప మనకి ఇవ్వబడినది. ఇంకా ఆయన రక్షణలోకి రాని వాళ్ళ విషయంలో కూడా దేవుడు చెబుతున్నాడు, ఈ లాస్ట్ డేస్ లో ప్రపంచం మొత్తం, లోకంలో ఉన్న ప్రజలందరూ, దేశాల్లో ఉన్న ప్రజలందరూ, రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన వైపు తిరిగే టైం వచ్చింది. హల్లెలూయా. జీవం కలిగిన సజీవుడైన యేసు వైపు తిరిగే టైం వచ్చింది. హల్లెలూయా. ఈ టైంలోనే దేవుడు చెబుతున్నాడు, ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయో, ఈ దాడులు, ఈ చాతబడి, చెల్లంగ, మాంత్రిక దాడులన్నీ కూడా ఎక్కడెక్కడ దేవుని స్వాస్థ్యాలు స్వతంత్రించుకొని కూడా ఆటంకపరచబడుతున్నాయో, ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ యుద్ధ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటి క్రియలన్నీ నిస్సత్తు చేయబడుతున్నాయి, నిర్వీర్యం చేయబడుతున్నాయి, నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ వచనంలో మనం చూసినట్లుగా యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 31వ వచనంలో ఆయన మాట్లాడిన విధంగా ఏమంటున్నాడంటే, ఈ లోకములకు తీర్పు జరుగుతుంది ఇప్పుడు. హల్లెలూయా. సాతానుని పరాజయమును ప్రవచించుచున్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మనం చూడొచ్చు. హల్లెలూయా. సాతాను ప్రభుత్వం కూల్చివేయబడే టైం ఇది. హల్లెలూయా. అపవాది ప్రభుత్వం ఏ దేశాల్లో ఉన్నా, ఏ భూభాగాల్లో ఉన్నా, ఏ సరిహద్దుల్లో ఉన్నా నేలమట్టమయ్యే టైం దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. పూర్తిగా నిస్సత్తు చేయబడే టైం వచ్చింది. ఓటమికి రాజైన సాతాని క్రియలు పూర్తిగా ఓటమి పాలైపోయిన స్థితిగతులు మరలా సంపూర్ణంగా ఈ ప్రపంచంలో కనబడే టైం దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ లోకాధికారి పూర్తిగా బయటికి త్రోసివేయబడే టైం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రాకడలో జరుగుతుంది. హల్లెలూయా. ఆయన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో ఆయన సంఘాన్ని ఆయన సిద్ధపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంకా మనం చూడొచ్చు యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే చెబుతున్నాడు, సాతానుతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని. హల్లెలూయా. ఈ లోకాధికారి వస్తున్నాడు, లోక పాలకుడి సాతాను. ఆమేన్ చెప్దాం. యేసు ప్రభు పాపరహితుడు, పాపం లేనివాడు. హల్లెలూయా. అలాగే సాతాను మాటకు గాని, సాతాను ప్రేరేపణకు గాని ఎప్పుడు లొంగలేదు ఆయన. హల్లెలూయా. అంతేకాదు యేసు ప్రభు సాతానికి నాకు సంబంధం లేదని ఎందుకన్నాడంటే, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు సాతాను యొక్క మాటకు గాని, సాతాను యొక్క ప్రేరేపణ మాటలకు గాని ఎన్నడూ ఆయన లొంగలేదు. హల్లెలూయా. అంతేకాదు తనది అని సాతాను అనగలిగినది యేసుక్రీస్తుడు ఏమీ లేదు. సాతాను వచ్చి ఇదిగో నాకు సంబంధించింది నీలో ఒకటి ఉంది అని సవాల్ చేసే విధంగా గాని, అది చూపించే విధంగా గాని సాతాను యేసు ప్రభులో ఒక్కటి కూడా లేదు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన జీవితంపై సాతాను ఏ విధంగానూ ప్రభావం చూపే విధానం ఏమీ లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అన్న మాటకి అర్థం ఇది. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు అంటే అర్థం ఇది. సాతాను యొక్క ప్రభుత్వంతో నాకు ఎటువంటి సంబంధం లేదు.
ఎందుకంటే ఆయన పాపం లేనివాడు. హల్లెలూయా. ఆయన కలిగి ఉన్న మనము కూడా పాపం లేని వారిగా జీవించాలని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ప్రభుత్వాలు పూర్తిగా విచ్ఛిన్నం చేయబడుతున్న టైం ఇది యేసు నామములో. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, హల్లెలూయా, యేసు ప్రభు పాపరహితుడు. ఆయన కలిగి ఉన్న మనము కూడా పాపరహితులమై జీవించడానికి ఆయన కృప చూపుతున్నాడు. హల్లెలూయా. సాతాను మాటకు గాని సాతాను ప్రేరేపణకు గాని యేసు ఎలా లొంగలేదు. ఆయన మనలో ఉన్నాడని, పరిశుద్ధుడని, యేసు మనలో ఉన్నాడని గుర్తెరిగిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా ఎక్కడ కూడా ఈ సరిహద్దుల్లో మన మానసిక, శారీరక, ఆత్మీయ, భౌతిక పరిస్థితుల్లో సరిహద్దుల్లో అపవాది ఎక్కడ ఆక్రమించుకోకుండా ఉండడానికి సాతాను మాటకు గాని సాతాను ప్రేరేపణకు గాని మనం ఎక్కడా లొంగకూడదు. హల్లెలూయా. యేసు ఎక్కడా కూడా ఆ సాతాను మాటకి, ఆ సాతాను యొక్క ప్రేరేపణలకు లోబడలేదు, లొంగలేదు. ఆమేన్. తనది అనేది ఏది సాతాను వచ్చి నీలో నాది ఉన్నది అని చెప్పేది ఏది యేసు ప్రభులో లేదు. ఈ రోజు మన జీవితంలో కూడా సాతాను వచ్చి ఇదిగో నాకు సంబంధించింది, నీ మాటల్లో ఉంది, నీ చూపుల్లో ఉంది, నీ తలంపులో ఉంది, నీ ఆలోచనలో ఉంది, నీ ఉద్దేశంలో ఉంది, నీ స్థలంలో ఉంది, నీ ఇంట్లో ఉంది, నీ భూభాగంలో ఉందని చెప్పడానికి ఏది చోటివ్వని రీతిగా మనం జీవించాలి. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మల దాడులు, సాతాను యొక్క దాడులు ఎప్పుడు జరుగుతాయో తెలుసా? వానికి మనం చోటిచ్చినప్పుడు. హల్లెలూయా. వాటికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాటితో సంప్రదింపులు కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రజల జీవితాల్లో సరిహద్దును స్వాధీనపరచుకోవడానికి వాడు ఎంటర్ అవుతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఎక్కడ ఏ కోశాన కూడా సాతానికి సంబంధించింది ఏ మూలన ఏ కోశాన ఎక్కడా లేదు. హల్లెలూయా. నాకు సంబంధించింది నీ దగ్గర ఉంది అని సాతాను అడగగలిగేది ఏదీ లేదు. హల్లెలూయా. ఇదే విషయంలో మనం ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే, మన సరిహద్దులు ఏ దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తులు ప్రభావాలు ఆక్రమించకుండా, స్వాధీనపరచుకోకుండా, దొంగిలించకుండా, ఏది చేయకుండా ఉండాలంటే మనలో కూడా సాతాను మాటలకి చోటివ్వడం గాని, సాతాను ప్రేరేపణలకు లొంగడం గాని ఎంత మాత్రము ఉండకూడదు. హల్లెలూయా. సాతాను వచ్చి నాకు సంబంధించింది అక్కడ ఉంది, నీ దగ్గర ఉంది, నీలో ఉంది అనగా సవాల్ చేయకూడదు. హల్లెలూయా. వారికి సంబంధించింది ఏ కోశాన యేసు ప్రభులో ఎలా లేదో మన జీవితంలో కూడా ఏ కోశాన ఉండకూడదు, మన స్థలాల్లో ఏ కోశాన ఉండకూడదు, మన జీవితంలో ఏ కోశాన ఉండకూడదు యేసు నామములో. ఈ రాత్రి దేవుడు అదే చెబుతున్నాడు. మంత్ర విద్య ఆత్మల దాడిని పూర్తిగా నిస్సత్తు చేయబడుతున్న టైం ఇది, నిర్వీర్యం చేయబడుతున్న టైం ఇది. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు ఇంకా యేసుక్రీస్తు ప్రభు జీవితంపై ఏ విధంగా సాతాను ప్రభావం చూపించే విధానమే లేదు. ఈ రాత్రి కాల సమయంలో ఈ మంత్ర విద్య ఆత్మల దాడులు, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తుల ప్రభావాలు మన జీవితం మీద ఏ విధమైన ప్రభావం చూపించడానికి వీల్లేస్తున్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు జీవితం మీద ఎలాగైతే ప్రభావం చూపించలేకపోయినాయో ఈ రోజు ఆ మంత్ర విద్య ఆత్మ దాడులు, ఆ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు మన స్థలాల మీద, మన భూభాగాల మీద, మనకి ఇవ్వబడే జీవితాల మీద ఏ విధమైన ప్రభావాలు చూపించడానికి వీళ్ళంటే యేసునామములో ఇంత గట్టిగా మనము, ఇంత సత్యంగా మనము, ఇంత దేవుడి ఆత్మ ద్వారా మనం చెప్పగలిగినప్పుడు ఏ ప్రభావాలు మన మీద దాడి చేయజాలం. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నాతో వానికి సంబంధమే లేదు. ఎంతమంది చెప్పగలం? సాతానుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. హల్లెలూయా. వాని మాటకి నేను లోబడ్డం అనేది జరగదు, వాని ప్రేరేపణకి నేను లోబడ్డం అనేది జరగదు. వారికి సంబంధించింది నాలో గాని, నా బిడ్డల్లో గాని, నా కుటుంబంలో గాని, నా భూభాగాల్లో గాని లేదని ఎంతమంది చెప్పగలరు? చెప్పాలి రాత్రి యేసునామములో. హల్లెలూయా. సాతానికి సంబంధించింది నా జీవితంలో లేదు, నా కుటుంబంలో లేదు, నా సంఘంలో లేదు, నా యొక్క భూభాగంలో లేదు. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా అని చెప్పినప్పుడు తరిమి కొట్టబడతాడు వాడు. హల్లెలూయా. వాడి క్రియలని నాశనం చేయబడతాయి, పూర్తిగా విరగొట్టబట్టే టైం ఇది యేసు నామములో. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. ఇంకా మనం చదవచ్చు యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 11వ వచనం ఒక మాటను చదువుదాం. అక్కడ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే ఏమని రాయబడిందంటే అక్కడ ఒక మాటను మనం చూడొచ్చు. హల్లెలూయా. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గురించి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయను. హల్లెలూయా. తీర్పును గురించి ఒప్పుకొన చేస్తానంటున్నాడు దేవుడు. ఇక్కడ గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ మాటల్లో మనం చూడొచ్చు ఈ లోక పాలకుడు అంటే సాతాను. క్రీస్తు శిలువ పాపంపై తీర్పు, పాపం ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్ల అది భయంకరమైన శిక్షకు తగినదని శిలువ తెలియజేస్తున్నది. హల్లెలూయా. పాపం ఎంత ఘోరమైనదంటే మనుషులను దాని నుంచి విడిపించాలంటే దేవుడి కుమారుడు మరణించాల్సి వచ్చింది. అంత ఘోరమైందనమాట పాపం. హల్లెలూయా.
సాతానులో పాపమంతా రుబుదాల్సి ఉన్నది. సాతానులో గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అతడు మనుషుల్లో పాపాన్ని ప్రోత్సహించి దాని ద్వారా ఆ మనుషుల్ని ఏళ్తాడు. గట్టిగా ఆమె చెప్తాం. సిలువపై పాపానికి తీర్పు తీర్చడం ద్వారా సాతాను వాడికి చెందినదంతా బహిరంగంగా తీర్పు గురి అయింది. హల్లెలూయా. అంతేకాదు, అంటే పాపంలో నిలిచి ఉండే వారందరికీ, తనకు వ్యతిరేకంగా సాతాను పక్షం చేరే వారందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడని అది చెప్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఈరోజు సాతాను ఎక్కడెక్కడ ఆవరించి, ఏ స్థలాల్లో, ఏ భూభాగాల్లో, ఏ ప్రజల్ని పాపం చేత ఆవరించి ఉన్నాడో వాటికి, వాళ్ళ సంబంధులకి, ఆ ప్రజలకి తీర్పు తీర్చే టైం దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. సాతానికి అనుచరులుగా పనిచేస్తున్న వాళ్ళందరికీ దేవుడు త్వరగా తీర్పు తీర్చబోతున్నాడు. అది ఏ దేశంలోనైనా, ఏ పట్టణంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా సాతానికి అనుచరులుగా ఉండి ఆ భూభాగాలలో సాతానికి సంబంధించిన పనులు చేస్తున్న వాళ్ళు, ఆ సాతానికి సంబంధించిన అధికారాలు రూల్ చేస్తున్న దేశాలు, సాతానికి సంబంధించిన అధికారాల చేత ఆ దేశాల్లో పన్నాగాలు చేస్తూ ప్రజల మీద అక్కడ ఉన్నటువంటి థ్యాంక్ యూ జీసస్ అనేక రకాల పాపాలకి పురుగులుపుతున్న పరిస్థితులన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేశాలను బట్టి ఏడిపిస్తున్నటువంటి, దేశాలను బట్టి పీడిస్తున్నటువంటి, దేశాల భూభాగాల్లో ఆ సరిహద్దుల్లో ఏలుబడి చేస్తున్న చీకటి, అంధకార, దురాత్మ, వాయుమండ, చేతబడి, చెల్లంగి, మాంత్రిక ప్రభావాలని నిర్వీర్యం, నాశనం చేయబడుతున్న యేసుక్రీస్తు నామంలో. హల్లెలూయా. ఈ రాత్రి కాలం మనం చేసిన ఆత్మీయ ప్రార్థనలో కేవలం ఒక మారుమూల ప్రాంతంలోనే కాదు దేవుడు ఇచ్చేది విడుదల. ప్రపంచ భూభాగాలన్నింటిలో సరిహద్దుల్లో ఏలుబడి చేస్తున్న చీకటి, అంధకార, దురాత్మ శక్తుల ప్రభావాలని నిర్వీర్యం చేయబడి, నాశనం చేయబడి, దేవుడు మనకి భూదిగంతాల వరకు ఇచ్చినటువంటి అడుగుపెట్టు ప్రతిస్థానం ఆయన కొరకు స్వతంత్రించుకునే కృపను మనం చూపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి ఆ విధమైన ఆత్మీయ ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మనలోని జరిగిస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేశాలను దేవుడి కొరకు స్వతంత్రించుకునే టైం ఇది. ప్రాంతాలను దేవుడి కొరకు స్వతంత్రించుకునే టైం ఇది. భౌగోళిక పరిస్థితులు దేవుడి కొరకు మార్పు చెందే టైం ఇది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రపంచంలో ఉన్న భౌగోళిక ప్రాంతాలని పరిపాలించే దురాత్మల చేతిలో కాదు రావాల్సింది, పరిపాలించే జీవం కలిగిన దేవుని చేతిలోకి రాబోతున్నాయి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు సృష్టించిన దాన్ని దురాత్మ ఎలా స్వీకరించి పరిపాలిస్తాడు? వాడికి హక్కు లేదు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూడొచ్చు ఒక మాటని, మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అక్కడ ఒక మాటని, తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? శాన అనే దెయ్యం పట్టినటువంటి దురాత్మ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని ఆ దెయ్యాలు వేడుకుంటున్నాయి, ఆ దేశంలో నుండి మమ్మల్ని వెళ్ళగొట్టొద్దు అంటే దెయ్యాలకి దేశాలు ఉన్నాయని అర్థమవుతుంది ఇక్కడ. హల్లెలూయా. దురాత్మలకి దేశాలు ఏ విధంగా భూభాగాలను ఆక్రమించుకుని ఉంటాయో ఆ దెయ్యాల మాటలు బట్టి అక్కడ అర్థమవుతున్నాయి. గట్టిగా ఆమె చూద్దాం. దీని ఇంకొంచెం లోతుగా మనం లూకాసు వార్త 8వ అధ్యాయం 31 ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 31లో ఏమని రాయబడి ఉందంటే అక్కడ మనం చదివినట్లయితే, యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండేను గనుక వాడు తన పేరు శాల అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన వేడుకొనెను. హల్లెలూయా. ఇక్కడ మాటలు మనం చూసినట్లయితే ఇవే మాటలు లూకాసు వార్తలో 8వ అధ్యాయం 31వ వచనంలో మనం చదివిన లేఖన భాగాల్లో ఆ దురాత్మలు అంటున్న యేసుక్రీస్తు ప్రభుతో ఆ దేశంలోని మమ్మల్ని పారద్రోలవద్దు, అంతేకాదు పాతాళంలోకి పంపొద్దు అంటున్నాయి. అగాధం, ఈ పాతాళం అనేది దురాత్మలను సాతాన్ను బంధించి ఉంచబోయే స్థలం. హల్లెలూయా. అందులోకి అప్పుడే మమ్మల్ని తోలేయొద్దని బతిమలాడుకుంటున్నాయి ఈ యొక్క దురాత్మలు. ఏ దేశంలో ఉన్నాయో ఆ దేశంలోనే మేము ఉండాలి అని కోరుకుంటున్నాయి ఇక్కడ దేవుణ్ణి. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం చూడొచ్చు, అపవిత్ర ఆత్మలన్నీ కలిపి ఏమంటున్నాయి అంటే ఆ దేశంలో మేము ఉండాలి. గెరాసేనుల దేశం అది. హల్లెలూయా. ఆ గెరాసేనులు అనే దేశంలో మనం చూడొచ్చు ఆ సాతాను ఈ శాన అనే దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని మనం చూసినట్లయితే హల్లెలూయా, మమ్మల్ని అక్కడే ఉండనివి, మమ్మల్ని పాతాళంలోకి వెళ్ళనివద్దు, ఇంకా టైం అక్కడికి వెళ్ళే టైం రాలేదన్నట్టుగా బతులాడుకుంటున్నాయి. ఆమేన్. బట్ ఈ లాస్ట్ డేస్ లో దేవుడు చెబుతున్నాడు, ఏ దేశాల్లో ఏలుబడి చేస్తున్న దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం, చీకటి, అంధకార ఆ బలవంతుడి క్రియలన్నిటిని కూడా భూభాగాలని ఆక్రమించుకుని యుద్ధాలు జరిగిస్తున్న క్రియలని ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో పూర్తిగా నాశనం చేసే టైం దగ్గరకు వచ్చింది యేసు నామంలో. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఈ సరిహద్దులను స్వాధీనం చేసుకునే ఆత్మలు కొన్ని ప్రాంతాల్లో మోసగించే ప్రధాన వ్యూహానికి కట్టుబడి ఉంటాయి.
చూడండి, ఇప్పుడు దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దేశాల మధ్య యుద్ధాలు అంటే ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్, ఇరాన్, హల్లెలూయా, రష్యా, ఉక్రెయిన్, ఇలా చాలా చాలా పెద్ద పెద్ద దేశాలు చిన్న చిన్న దేశాల మీద ఎందుకు దాడి చేస్తున్నాయి? వాటి సరిహద్దులను స్వాధీనం చేసుకోవడానికి. ఇక్కడ జరుగుతున్న యుద్ధాలన్నిటికీ కూడా ముఖ్య కారణం ఎక్కడ జరుగుతుందో బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం చదివితే అసలు ఈ దేశాల్లో ఎందుకు ఇలాంటి భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రెసెంట్ సిచ్యువేషనే మనం చూద్దాం. హల్లెలూయా. ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలకి కారణం ఏంటి అనేది స్పష్టంగా బైబిల్ మనకి తెలియజేస్తున్న సత్యాల్లో దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ లేఖన భాగాల్లోని పరిశుద్ధాత్మ దేవుడు మనకి సూటిగా మనకి ఆ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. హల్లెలూయా. ఏమని రాయబడుతుందంటే 13వ వచనంలో, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మికాయేలు ఒకడు నాకు సహాయం చేయవచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ 13వ వచనం దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే ఏమంటున్నాడంటే, దానియేలు పారసీకుల రాజ్యంపై ఉన్న అధిపతి 21 రోజులు నన్ను ఎదిరించాడు అంటున్నాడు. పారసీక రాజ్యంపై ఉన్న అధిపతి. హల్లెలూయా. నేను పారసీకుల రాజు ఎదుట ఉండిపోవలసి వచ్చినందు చేత మికాయేలు నా సహాయానికి వచ్చాడు. మికాయేలు ఎవరంటే ప్రధాన దూతల్లో ఒక దూత. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏంటి ఈ పారసీకుల అధిపతి, రాజ్యాధిపతి ఎవరంటే అదృశ్యమైన ఆత్మల ప్రపంచంలో ఎలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయో ఈ వచనం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తాం. ఎందుకు మనం ఆత్మీయ యుద్ధ ప్రార్థన చేయాలో తెలుసా? ఎందుకు మనం ఆత్మీయ యుద్ధ ప్రార్థన చేస్తున్నామో తెలుసా? ఆత్మ సంబంధమైన మండలంలో, ఆత్మ సంబంధమైన లోకంలో ఆల్రెడీ ఈ పారసీకుల అధిపతి అని చెప్పబడిన మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట అదృశ్య లోకంలో, అదృశ్యమైన ఆత్మల మండలంలో, ఆత్మల ప్రపంచంలో, ఇప్పుడు చెప్తున్న ఆత్మీయ ప్రపంచంలో ఆమె చెప్దాం ఎలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయో దానియేలుకి ఇక్కడ ప్రత్యక్షంగా తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఏమని తెలియజేయబడుతుంది? అంతేకాకుండా ఒక ప్రార్థనకు జవాబు రావడం ఎందుచేత ఆలస్యం అవుతుందో కూడా ఈ వచనం ఒక కారణంగా మనకు చూపిస్తుంది. దానియేలు ప్రార్థనకి జవాబు రాకుండా అడ్డగిస్తున్నవి ఒక దురాత్మ శక్తులను అక్కడ మనం చూడొచ్చు ఆత్మీయ ప్రపంచంలో. ఈరోజు చాలా మంది ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం దేవుని దగ్గర వరకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్న దురాత్మ శక్తులు ఆత్మమందంలో ఏలుబడి చేస్తున్నాయి ఆత్మీయ ప్రపంచంలో, ఆత్మీయ లోకంలో. అంటే ఈ పారసీకుల రాజ్యాధిపతి ఎవరంటే ఇతను ఇదే వచనంలో మనం చూడొచ్చు ఉన్న పారసీకుల రాజు ఒకరు కాదు. హల్లెలూయా. రాజు ఎవరంటే కోరేషు. ఈ అధిపతి ఎవరంటే ఇతడు దైవ సందేశాన్ని తీసుకువస్తున్న దూతను ఎదిరించాడని రాస్తుంది అక్కడ. దేవుడి దగ్గర నుంచి వస్తున్న సందేశాన్ని ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ రాజ్యాధిపతి అని చెబుతున్నటువంటి పారసీకుల రాజ్యాధిపతి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఎదిరించాడు అని చెప్పబడింది. గట్టిగా ఆమె చెప్దాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతడు దేవుడికి వ్యతిరేక అనేక అర్థం. దేవుడి దగ్గర నుంచి వచ్చే సన్యాసాన్ని అడ్డగించాడంటే దేవుడికి వ్యతిరేకమైన వ్యక్తి అని అర్థం అక్కడ. హల్లెలూయా. దేవుడికి వ్యతిరేకమైన వ్యక్తి ఎవరో? సాతాను. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అందువల్ల పారసీకుల రాజ్యంపై ఉన్న అధిపతి అంటే ఒక పతనమైన దేవదూత. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. లూసిఫరే పతనమైన దేవదూత. గట్టిగా ఆమె చెప్తాం. వాడికే దేవుడి దగ్గర నుంచి వచ్చే సందేశాలంటే ఇష్టం ఉండదు. వాడే దేవుడి దగ్గర నుంచి జవాబులు, ప్రార్థనలన్నీ ఆటంకపరిచే వ్యక్తి. ఆ పతనమైన దేవదూత అంటే ఈ సాతానే. హల్లెలూయా. యూదులకు వ్యతిరేకంగా కోరేషు రాజును ప్రేరేపిస్తున్న దురాత్మ అని ఇక్కడ మనం గ్రహించాలి. యూదులకు వ్యతిరేకంగా కోరేషు రాజును ప్రేరేపిస్తున్న దురాత్మ అన్నమాట. హల్లెలూయా. 20వ వచనంలో మనం చదివినట్లయితే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో అతడు నేనెందుకు నీ యొద్దకు వచ్చితునో అది నీకు తెలిసినది కదా, నేను పారసీకుడకు అధిపతితో యుద్ధం చేయుటకు మరలా పోయేదను, నేను బయలుదేరుచుండగానే గ్రీకుల దేశం యొక్క అధిపతి వచ్చును అని చెప్పాడు. ఆమె చెప్దాం. 20వ వచనంలో గ్రీసు దేశం అధిపతి అంటే, గ్రీకుల అధిపతి అంటే 21వ వచనంలో మనం చూడొచ్చు ఏమని రాయబడిందంటే, అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతి యొక్క మికాయేలు గాక ఈ సంగతుల గురించి నా పక్షంగా నిలువ తెగించిన వాడు ఒకడునూ లేడు. హల్లెలూయా. అంటే ఏం చెప్పబడుతుంది 21వ వచనంలో? మికాయేలు గురించి, అంటే నీ ప్రజల అధిపతి అని ఉంది అక్కడ. హల్లెలూయా. అంటే వీటన్నిటిని బట్టి చూస్తుంటే అదృశ్యమైన ఆత్మల లోకంలో, ఆత్మీయ ప్రపంచంలో
దేవుని సంకల్పాలను నెరవేర్చే దేవదూతలకు వారిని ఎదిరించే శక్తులకు పోరాటం జరుగుతూ ఉంటుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎవరెవరికి పోరాటం జరుగుతుందని? దేవుడి దగ్గర నుంచి సందేశాలు తీసుకొచ్చే దేవదూతలకు, ఈ యొక్క దురాత్మ శక్తులు, సాతాను యొక్క అనుచరులు, బలవంతులు, ప్రధానులు, అధిపతులు, వీళ్ళందరూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదివాం. ప్రధానులతో మనం పోరాడేది శరీరులతో కాదు, రక్తమాంసములతో కాదు. ఎవరితో మనం పోరాడేది? ప్రధానులతో, అధికారులతో, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహాలు. ఈ ఆకాశ మండలంలో ఉన్న ఈ దురాత్మ సమూహాలే దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ జవాబులను, సందేశాలను మన ప్రార్థనకు రానికుండా ఈ అడ్డుకుంటున్నాయి అనేది స్పష్టంగా దానియేలు గ్రంథంలో మనకి తెలియజేయబడుతున్న వచనం. దేవుని దూతల దేవుడి దగ్గర నుంచి వచ్చే సమాచారాన్ని దేవదూతలు తీసుకుని వస్తాయి. సాతాను దగ్గర ఉన్న ఈ దూతలన్నీ ఏం చేస్తాయంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే సందేశాలని దేవుని ప్రజలకి అందనివ్వకుండా ఆటంకపరుస్తూ యుద్ధం చేస్తూ ఉంటాయి వాటితో. దేవుని దూతలకు, సాతాను దూతలకు ఆత్మీయ ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది. హల్లెలూయా. అదే ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన ఏంటంటే దేవుని పక్షంగా మనం నిలబడుతున్నాం, సాతాను పక్షంగా ఆ దూతలతో యుద్ధం చేయడమే ఆత్మ సంబంధమైన యుద్ధం అంటే. హల్లెలూయా. ఇక్కడ ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాటని ఇంకా స్పష్టంగా మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇంకా దేవుడు ఏమని చెబుతున్నాడంటే అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి జవాబులు, ప్రార్థనలు, సందేశాలు అన్నీ కూడా దేవుని ప్రజల దగ్గరికి రాకుండా దేవదూతలు తీసుకొస్తున్నటువంటి ఆ సందేశాలను ఎదిరించే ఈ దుష్ట శక్తులన్నీ కూడా, ఈ దురాత్మ శక్తులన్నీ కూడా ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటాయి అన్నమాట. ఆత్మీయ ప్రపంచంలో ఈ పోరాటం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. చాలా మంది ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణాలు ఇవే. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకనే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక దేవుడు మాట్లాడుతున్న మాట ఈ కేవలం మన ప్రార్థనల వరకే కాదు, జవాబు రాకపోవడానికి కాదు. ఇది ఒక వ్యక్తికి జవాబు దేవుడి దగ్గర నుంచి రాకపోవడం ఒకటే కాదు ఇక్కడ కారణం. లోకంలో ఉన్న జాతుల మధ్యలో కూడా జరిగే, లోకంలో ఉన్నటువంటి దేశాల మధ్య, రాష్ట్రాలు, పట్టణాలు, నగరాలు, పల్లెలు, ప్రాంతాలు, ఉన్నతమైన దేశాలు, గొప్ప దేశాలు, ఎలాంటి దేశాలు ఈ ప్రపంచంలో ఉన్న ఆయా జాతుల మధ్య జరిగేటటువంటి ఇక్కడ చెప్పబడినట్లుగా విషయాలు ఆల్రెడీ ఈ ఆత్మీయ ప్రపంచంలో, అంటే ఈ ఆత్మల లోకంలో, ఇక్కడ జరుగుతున్న అదృశ్య లోకంలో జరిగే ఆత్మీయ యుద్ధాలకు ఫలితాలే. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏది ఇజ్రాయెల్కి, లెబనాన్కి, అలాగే లెబనాన్ కాకుండా ఇరాన్, ఇంకా మనం చూడొచ్చు గాజా, సిరియా, ఇలా చాలా దేశాలకి యుద్ధాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఉక్రెయిన్, రష్యా, హల్లెలూయా, ఇంకా చాలా దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ ఫలితాలన్నీ ఆత్మీయ ప్రపంచంలో ముందుగానే జరుగుతున్నాయి. ముందుగానే అక్కడి నుంచి దాడులు మొదలవుతున్నాయి. హల్లెలూయా. అక్కడ నుంచి సాతాను క్రియలు ఇక్కడ ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి, భూ ప్రపంచంలో ఉన్నటువంటి, భౌగోళిక ప్రపంచంలో ఉన్నటువంటి దాడులన్నిటికీ జరగడానికి కారణం అక్కడ నుండి వస్తున్న సందేశాలే, అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆదేశాలే, అపవాది దగ్గర నుంచి వస్తున్నటువంటి క్రియలే ఈ భూభాగం మీద జరుగుతున్నాయి. భౌగోళిక ప్రాంతంలో జరుగుతున్న ఈ దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధాలు గాని, పోరాటాలు గాని, అలజడులు గాని, ఏ విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు గాని ఆల్రెడీ ఈ ఆత్మీయ ప్రపంచంలో ముందుగానే జరిగించబడతానే. అక్కడి నుంచి ఆ ఆదేశాలు, సంకేతాలు సాతాను దగ్గర నుంచి రాబడతానే. అక్కడ ఉన్నటువంటి పరిపాలకుడు, సాతాను పరిపాలకుడు, ఆ బలవంతుడైనటువంటి వాడి భూ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఆదేశాల, వాడి కింద ఉన్న తొత్తులుగా, వాడి అనుచరులుగా ఉన్నటువంటి వారికి భూ ప్రపంచంలో ఎవరైతే సాతాను అనుచరులుగా ఉండి భూమి మీద పనిచేస్తా ఉన్నారో, ఏ అధికారైనా కావచ్చు, ఏ ప్రజ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వానికి అనుచరులుగా ఉన్న వాళ్ళని ఆ బలవంతుని క్రియలు ఏం చేస్తున్నాయంటే మభ్యపెట్టి ఆ మనిషిని వాడుకుంటూ యుద్ధాల రూపంలో, పోరాటాల రూపంలో అనేక రకాలుగా బీభత్సాలు సృష్టిస్తున్నాయి. హల్లెలూయా. ఓరకనే యుద్ధాలు ఎవరికి ఊరికే జరగట్లా. ఆల్రెడీ ఈ ప్లాన్స్ అన్ని ఆత్మ సంబంధమైన ఆత్మీయ మండలంలో అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. దేవుని దూతలకును, సాతాను దూతలకును. ఈ భూ ప్రపంచంలో కూడా ఏం జరుగుతున్నాయంటే దేవుని ప్రజల జీవితాన్ని, అంటే ఏ విధంగా కూడా ఆశీర్వాదంలో లేకుండా నాశనం చేయడానికి కావాల్సిన రీతిలో ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి జీవితాల్లో, ఆ భూ ప్రపంచంలో ఉన్న అధికారులు అనేక రకాలుగా బీభత్సాలు సృష్టించే విధంగా ఆ దురాత్మ శక్తులే, ఆ అంధకార శక్తులే, ఆ వాయుమండల అధిపతులే, ఇటువంటి ఇప్పుడు భూమి మీద జరుగుతున్న ఫలితాలన్నింటికి కారణం అవే. హల్లెలూయా. ఖచ్చితంగా దానియేలు గ్రంథం తెలియజేస్తున్న సత్యం అదే. అందుకే ఏమంటున్నాడంటే ఆ దూత చెప్తున్న మాటను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. లోక జాతుల మధ్య జరిగే విషయాలు, అదృశ్య లోకంలో జరిగే ఆత్మీయ యుద్ధాలకు ఫలితాలు అనమాట. హల్లెలూయా.
ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ప్రార్థించే విశ్వాసులందరూ కూడా దాని అంతట్లో భాగస్వాములే. హల్లెలూయా. సో దేవుడు మాట్లాడుతున్న మాటను ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆల్రెడీ దానియేలుతో 10వ అధ్యాయంలో 20వ వచనంలో చెప్పబడినట్లుగా, నేను ఎందుకు నీ యొద్దకు వచ్చినో అది నీకు తెలిసింది కదా అని అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చానని చెబుతున్నాడు. హల్లెలూయా. అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, నేను పారసీకుడకు అధిపతితో యుద్ధం చేయడానికి మరలా పోయేదని అంటున్నాడు. హల్లెలూయా. మరలా పోయేదని అంటే ఆ మాట ఏంటంటే, గ్రీసు దేశం యొక్క అధిపతి అంటే ఆ దేశంలో తన దుష్ట సంకల్పాలను నెరవేర్చేందుకు సాతాను నియమించిన దెయ్యాల్లో దురాత్మలు అత్యధిక శక్తివంతమైన దురాత్మతో పోరాడాలన్నమాట. హల్లెలూయా. చిన్న చిన్న దురాత్మలు ఉంటాయి, పెద్ద దురాత్మలు ఉంటాయి. వీటిని మించిన బలవంతుడైన దురాత్మ ఉంటది. ఆ బలవంతుడైన లీడర్ ఏమో ఈ చిన్న వాడికంటే కొంచెం దురాత్మలు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఆదేశాలు పంపిస్తే, వాడికంటే కొంచెం తక్కువగా ఉన్న ఆత్మలకి దురాత్మలకి వీళ్ళు ఆదేశాలు పంపిస్తారు. ఎట్లాగంటే ఒక ప్రెసిడెంట్, ఆ తర్వాత ఒక మనం చెప్పొచ్చు అధికారాలు పోస్టులు ఉంటాయి చూడండి, అలా. హల్లెలూయా. ఈ దురాత్మ ప్రపంచంలో కూడా ఇలాంటి పోస్టులే ఉంటాయి. హల్లెలూయా. సో ఫస్ట్ వచ్చేది ఆత్మ సంబంధమైన ఆ మండలంలో ఉన్నటువంటి అదృశ్య లోకంలో ఉన్నటువంటి వాని దగ్గర నుంచి, ఆ బలవంతుడి దగ్గర నుంచి వచ్చే ఆదేశాన్ని మనం బ్రేక్ చేయాలి. ఆ సంఖ్యలు, ఆ నాడాలు, ఆ నెట్వర్క్ అంతా విచ్ఛిన్నం చేయబడాలి ఆత్మీయ ప్రార్థనలో. వాడు చేస్తున్న కుయుక్తులు, వాడు వేస్తున్న పన్నాగాలు, దేశాల మధ్య, జాతుల మధ్య, ప్రజల మధ్య, యుద్ధాల రూపంలో, అనేక సంఘర్షణ రూపంలో, ఏ ప్లాన్స్ వేసేది లాస్ట్ డేస్ లో. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వాని దురాత్మ బలవంతులు ఇస్తున్న ఆదేశాలు, సంకేతాలు ఈ భూప్రపంచం మీద వాడు చూపిస్తున్నటువంటి దేవుని ప్రజలకు విరోధంగా చేయుచున్న యుద్ధములు, పోరాటాలు, జగడములు ఏవైతే ఉన్నావో అవన్నీ యేసుక్రీస్తు నామములో పూర్తిగా నాశనం చేయబడును గాక, విచ్ఛిన్నం చేయబడును గాక. థ్యాంక్ యూ జీసస్. మనం ఆత్మ సంబంధమైన యుద్ధ ప్రార్థన చేసినప్పుడే ఆత్మ సంబంధమైన యుద్ధ పోరాటంలో శత్రు కాడి విరగొట్టబడుతుంది. అదే ఇక్కడ మనం చూడొచ్చు, దానియేలు గ్రంథంలో దానియేలు పక్షాన మిఖాయేలు చేసినటువంటి యుద్ధం. హల్లెలూయా. అందుకే ఆ దేశంలో తన దుష్ట సంకల్పాలు, ఈ రోజుల్లో కూడా ప్రతి దేశంలో దుష్ట సంకల్పాలు నెరవేర్చుకునే దుష్టుడు, దురాత్మ పరిపాలకులు ఉన్నారు. అంటే ఈ సాతాన్ ద్వారా ప్రేరేపించబడినటువంటి, సాతాన్ నియమించిన దురాత్మ, అత్యధికమైన శక్తివంతమైన దురాత్మలు ఆ దేశాలను బట్టి పీడించి ఆ జాతుల మధ్య విభేదాలు పుట్టించేటటువంటి దురాత్మ శక్తుల క్రియలనేవి కూడా ఏ దేశాల్లో ఏలుబడి చేస్తున్నా, ఏ పట్టణాల్లో ఏలుబడి చేస్తున్నా, ఏ రాష్ట్రాల్లో ఏలుబడి చేస్తున్నా, ఏ జిల్లాలో ఏలుబడి చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. దేవుని సమాధానం దొంగిలిసిన ప్రాంతాలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, పల్లెలు, ప్రాంతాలు, మండలాలు, భౌగోళిక ప్రపంచంలో ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ సాతాని క్రియలని కూడా మంత్రి విద్యాత్మల దాడి, చేతబడి, చెల్లంగి మాంత్రిక భూగోళ ప్రపంచంలో, భౌగోళిక ప్రపంచంలో భూభాగాలు స్వాధీనపరుచుకోవాలని చేస్తున్న దురాత్మ శక్తుల దాడి, అంధకార శక్తుల దాడి, చెల్లంగి శక్తుల దాడి. హల్లెలూయా. యేసు నామములో సరిహద్దులు స్వాధీనపరుచుకుని ఆ బలవంతుడికి యేసు నామములో బంధిస్తూ పలికిన యేసు రక్తం చేత రిచ్వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు. సత్య గ్రంథం అంటే ఈ బైబిల్ గ్రంథం, జరగాలని దేవుడు నియమించిన సంగతులను రాసి పెట్టిన పరలోక గ్రంథం. హల్లెలూయా. ఈ సత్య గ్రంథం తర్వాత మనం చూడొచ్చు, ఆయన మాట్లాడుతున్నాడు 21వ వచనంలో, ఆ సత్య గ్రంథంలో రాసి ఉన్న దాన్ని నీకు తెలియజేస్తానన్నాడు. అక్కడ వాళ్ళని ఎదిరించడానికి నాకు ఒక్కడే సహాయకుడు, అతడు నీ ప్రజాధిపతి మిఖాయేల్ అంటున్నాడు. మిఖాయేల్ అనే దూత అక్కడ ఉన్న వ్యక్తికి సహాయం చేస్తానని చెప్తున్నాడు ఆ శత్రువుని ఎదిరించడానికి. ఈ రోజు మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. మన జీవితంలో శత్రు దాడి మన మీద, మన కుటుంబాల మీద, మన సరిహద్దుల మీద, భూభాగాల మీద ఏలుబడి చేయకుండా, జాతుల మధ్య, దేశాల మధ్య, ప్రపంచంలో దేవుడు చెబుతున్నటువంటి ఆ ప్రదేశాలన్నిటిలో కూడా మన పక్షానంగా పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి ఆ భూభాగాలన్నిటిలో కూడా శత్రు దాడి లేకుండా, శత్రు కాడిలని ఈ రాత్రి కాల సమయంలో మనం చేర్చుని ఆత్మీయ ప్రార్థనలో ఆ రోజు ఎలాగైతే దానియేలు పక్షాన నుండి మిఖాయేలు సహాయం చేశాడో శత్రువుతో పోరాడి, ఈ రోజు మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి శత్రు కాడిని వెర్రగొట్టేలాగా చేస్తున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఆ బలవంతుడి దగ్గర నుంచి వస్తున్న ఆదేశాలు, సంకేతాలు, నాడాలు, ప్లాన్స్ అన్ని కూడా, నెట్వర్క్ అంతా కూడా నజరేయుడైన యేసు నామములో తెంచి వేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో సంపూర్ణమైన విడుదలను మనం చూడబోతున్నాం దేశాల్లో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ లాస్ట్ డేస్ లో ఇలాంటి ఆత్మీయ ప్రార్థనలు మనం చేయడం ద్వారా దేవుడు మనకి ఇచ్చిన అడుగు పెట్టే ప్రతి స్థలం మనం స్వతంత్రించుకోవడం మనం చూడబోతున్నాం.
ఈరోజు ఈ సంఘర్షణలు, యుద్ధాలు కేవలం భూభాగాల కోసమే, కేవలం సరిహద్దుల్లో వాళ్ళు స్వాధీనపరచుకోవడానికి ఈ యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. ఆ దేశాలను ఈ దేశాలను ఆ దేశాలను స్వాతంత్రించుకోవాలని ఈ సాతాన్ ప్లాన్ అనమాట. హల్లెలూయా. దేవుడిచ్చిన భూభాగాన్ని అంతా కరప్షన్, థ్యాంక్ యూ లార్డ్, నాశనం చేయడానికి దుష్టుడు మంటున్న పన్నాగాలు ఇవన్నీ. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మ మరణంలో వేస్తున్న వాడి ప్లాన్లన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఏ దేశం మీద వేస్తున్న ప్లాన్లని, రాష్ట్రం మీద వేస్తున్న ప్లాన్లని, ఏ పల్లెలు, ఏ గ్రామాలు, థ్యాంక్ యూ లార్డ్, ఏ జిల్లాలు, ఏ మండలాలు వేస్తున్న ప్లాన్లని ఈ రాత్రి యేసు నామములో నిస్సత్తు చేస్తున్నాం. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో వాడి ప్లాన్లని దేవుని అగ్ని చేత కాల్చి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. విరోధంగా వేస్తున్న దేశాలకు విరోధంగా, రాష్ట్రాలకు విరోధంగా, భూభాగాల సరిహద్దులు విరోధంగా వేస్తున్న ప్లాన్లన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం చేత దేవుని అగ్ని చేత కాల్చివేయబడుతున్నాయి. ఎవరెవరి భూభాగాలు, ఎవరెవరి స్వాస్యాలు ఈ రోజు ఎందుకు రావు? యేసు నామములో వస్తాయి. ఏ మంత్ర విద్య దాడులు, ఏ చెల్లంగి ఆత్మ దాడులు అక్కడ ఏలుబడి చేయడానికి వీళ్ళని యేసు నామములో. ఎందుకంటే యేసు క్రీస్తు నామములో ఉన్న శక్తి గల కార్యాలు ఈ రోజు మనం చూడబోతున్నాం. ఆమె చెప్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన నుండి యుద్ధం చేయిస్తున్నాడు, మనలో ఉండి యుద్ధం చేస్తున్నాడు. క్రీస్తు మన పక్షంగా అద్భుతాన్ని చేసి నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. అందుకని భూభాగాల సరిహద్దులు స్వాధీనపరిచే దురాత్మ క్రియలు, అంధకార శక్తులు, ప్రభావాలన్నీ కూడా పూర్తిగా నిశ్శత్తు చేయబడుతున్నాయి. ఆమె సరిహద్దుల్లో ఏలుబడి చేస్తే దురాత్మల పాలనని కూడా ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థన పూర్తిగా నాశనం చేయబడి ఉన్నాయని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మనకిచ్చిన స్వాస్యాల్ని, ఆయన మనకిచ్చే స్థలాల్ని, ఆయన మనకిచ్చే దేశాల్ని ఏ దుష్టుడు కూడా మనకి అందనివ్వకుండా ఏది దోచుకోవడానికి వీల్లేదు. ఇక ఆమె శబ్దం. అందుకే ఇక్కడ మనం చూడొచ్చు దానియేలు గ్రంథంలో ఈ విధమైన యుద్ధ పోరాటాన్ని స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ఈ పోరాటాలు ఎప్పుడు జరుగుతాయి అనేది వాస్తవం. హల్లెలూయా. ఎప్పటికీ ఇవి జరుగుతాయి, ఎన్నడూ ఇవి జరుగుతాయి అనేవి బైబిల్ గ్రంథం సెలవిస్తున్న సత్యం. కాబట్టి ఆత్మీయ యుద్ధ ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలంటే ఈ పోరాటాలను జయించేటటువంటి శక్తిమంతులుగా, యుద్ధ వీరులుగా మనం నిలబడాలి. హల్లెలూయా. పిరికి వారుగా కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. మనం యుద్ధ వీరులుగా నిలబడినప్పుడు ఏమవుద్దంటే హల్లెలూయా, సాతాని క్రియలని పూర్తిగా నాశనం చేయబడతాయి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. పూర్తిగా నిస్సత్తు చేయబడతాయి. ఈ రాత్రి కాల సమయంలో సరిహద్దులో ఏలుబడి చేసే దుష్ట శక్తుల పరిపాలన అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేయబడుతుంది. దురాత్మ శక్తుల ప్రభావాలని పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. చూడండి, దేవుని కార్యాలు ఈ విధంగా జరగబోతున్నాయి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుదాం. పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ ఒక మాటను మనకి తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 24:21 కూడా చదివితే దేవుడు తెలియజేస్తున్న వచనాన్ని మనం చదువుతాం. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందు ఉన్న ఉన్నత స్థల సమూహమును, ఇప్పుడు చెబుతున్న ఈ ఉన్నత స్థల సమూహం ఎవరో కాదు, ఈ చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలు. హల్లెలూయా. ఈ చాతబడి చెల్లంగి మాదిరి శక్తి ప్రభావాలు, క్రియలన్నీ, ఆదేశాలు ఇస్తున్న బలవంతుడి క్రియలన్నీ కూడా భూమి మీద ఉన్న భూరాజులను దండించును అంటున్నాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. దుష్టులకు శిక్ష పడక తప్పదు. హల్లెలూయా. ఈ దురాత్మ శక్తులన్నిటికీ ఈ యొక్క బలవంతుడి క్రియలు, ఆకాశ మండలం అంటే ఏలుబడి చేస్తున్నటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు క్రియేట్ చేస్తున్నాయి. దురాత్మ శక్తుల క్రియలు నాశనమయ్యే టైం ఇది. హల్లెలూయా. ఆత్మీయ ప్రార్థనలో ఇప్పుడు జరుగుతున్న ఆత్మీయ ప్రార్థనలో ఇదే ఫైట్ జరుగుతుంది. ఆ రోజు దానియేలు దగ్గర మిఖాయేలు ఎలా పోరాడి జయమిచ్చాడు, యుద్ధం చేసి. ఆమె చెప్దాం. సాతాన్ని వాడిని అనుసరించే ఆ దురాత్మలన్నీ కూడా హల్లెలూయా, శిక్షా సమయం వస్తూ ఉంది. హల్లెలూయా. శిక్షా సమయం దగ్గర పడింది. సాతాన్ని యొక్క అనుచరులు, ఆ ఆకాశ మండలంలో ఉన్న బలవంతుడిని, ఆ బలవంతుడిని అనుసరించి అంటే అధికారుల్ని, ఆ ప్రిన్సిపాలిటీస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వారందరికీ శిక్ష పడే టైం దగ్గరకు వచ్చింది యేసు నామములో. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. దేవుడు చెబుతున్నాడు, వారితో పాటు సజీవుడైన దేవుడిని వ్యతిరేకించే ప్రపంచ నాయకులందరూ కూలిపోయే టైం దగ్గరకు వచ్చింది. ఆమె చెప్దాం. జీవం కలిగిన దేవుని వ్యతిరేకించే ప్రతి దుష్ట నాయకుడు కూలిపోయే టైం దగ్గరకు వచ్చిందని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఉన్నత స్థలాల్లో ఉన్న వాళ్ళందరూ, అక్కడ మాట అదే 24:27 యెషయాలో, ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందు ఉన్న ఉన్నత స్థల సమూహం అంటే ఏంటి? ఈ సాతాన్ సమూహమే, ఈ దురాత్మల సమూహమే, ఈ దురాత్మ దుష్ట పాలకుడైన బలవంతుడి సమూహమే పూర్తిగా ఏం చేయబడ్డని దేవుడు మాట్లాడుతున్నాడండి. భూమి మీద ఉన్న భూరాజులతో సహా, అంటే ఈ భూమి మీద ఉన్న దుష్ట రాజులతో సహా, ఈ భూమి మీద ఉన్న దుష్ట పరిపాలకులతో సహా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే కూల్చివేయబోతున్నాడు అంటున్నాడు. వారికి శిక్ష పడే టైం
దగ్గరకు వచ్చిందని దేవుడు మాట్లాడుతున్నాడు. జీవం కలిగిన సజీవుడైన దేవుడిని వ్యతిరేకించే ఈ భూ రాజులందరి మీదకి శిక్ష పడే టైం దగ్గరకు వచ్చింది, కూలిపెట్టే దగ్గరకు వచ్చిందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లాస్ట్ డేస్ లో ఇవి మన కళ్ళ కట్టినట్టుగా దేవుడు చూపించబోతున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రిందే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన ప్రవక్తల ద్వారా రాసి పెట్టినవి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నది ఒక్క పొల్లు కూడా పోదేస్తున్నామంలో. ఎందుకంటే దేవుని వాక్యం సత్యం. ఆయన వెల్లడి చేసిన మాటలు ఈ ఆకాశం భూమి తలక్రిందలైపోయినా సరే ఒక్క పొల్లు కూడా పోదని చెప్పాడు. హల్లెలూయా. అందుకే మనం చూడొచ్చు, ఈ దుష్టులకు, ఈ దురాత్మలకు, దుష్ట శక్తులన్నిటికీ కూడా యేసునామములో శిక్ష పడుతుంది. ఆత్మీయ ప్రార్థనలో వాని క్రియలని నిస్సత్తు చేయబడుతున్నాయి, నాశనం చేయబడుతున్నాయి, నిర్వీర్యం చేయబడుతున్నాయి. హల్లెలూయా. దేవుని అగ్ని చేత కాల్చివేయబడతాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాలసిన దేవుడు చెబుతున్నాడు, ఈ విధమైనటువంటి పరిస్థితులను మన కళ్ళ కట్టినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అదే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట దానియేలు గ్రంథంలో. ఈ విధమైనటువంటి పోరాటాలు మనం దేవుని నామంలో యుద్ధాలు ఏ విధంగా జరుగుతాయో, దేవుడు ఏ విధంగా శిక్షించబోతున్నాడో బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. సరిహద్దుని స్వాధీనపరిచే ఈ దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, భూమి మీద ఉన్నటువంటి రాజుల శక్తులు, మానవ శక్తుల క్రియలు కూడా పూర్తిగా నాశనం అయిపోయే టైం దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. పూర్తిగా నిస్సత్తు చేయబడుతున్నాయి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇంకొక మాటను దేవుడు చెబుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో, దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా శిక్ష దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. వీటన్నిటికీ కూడా భయంకరమైన శిక్షను దేవుడు వేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్ లో భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనే టైం ఇది. చేతబడి, చెల్లంగి, మాంత్రిక ప్రభావాలు అనబడే ప్రభువులని పిలువబడుతున్న ఈ మంత్ర విద్య, ఆత్మ దాడులన్నీ కూడా పూర్తిగా కాల్చివేయబడుతున్నాయి యేసుక్రీస్తు నామంలో. పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. ఆకాశంలో, భూమి మీద అనేక మంది దేవుడు ప్రభువులు ఉన్నారని ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. కానీ క్రీస్తు విశ్వాసులకు నిజమైన దేవుడు, నిజమైన ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు ఒకడే. హల్లెలూయా. ఆయనే. హల్లెలూయా. అందుకే మనం చూడొచ్చు, దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ప్రభువులు, దేవతలు అని పిలువబడుతున్న ప్రతి వాటికి శిక్ష టైం దగ్గరకు వచ్చింది, నాశన టైం దగ్గరకు వచ్చింది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో ఈ మంత్ర విద్య ఆత్మల దాడులని, చెల్లని ఆత్మల దాడులని, చేతబడి ఆత్మల దాడులని కూడా దేవుని అగ్ని చేత కాల్చివేయబడుతున్నాయి ఈ రాత్రి యేసు నామములో. దేశాల్లో ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే దేవునామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ఇంకా మనం చూడొచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాటను 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో 20వ వచనం మనం చదువుదాం. లేదు గాని అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకి అర్పించుచున్నారని చెబుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారుట నాకు ఇష్టం లేదని కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వారు సేవించే విగ్రహములు నిష్ప్రయోజనమైనవని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్దాం. వాటన్నిటినీ కూడా ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యాలకి. ఈ రోజు ఇలాంటి బలులు అర్పిస్తున్న మంత్ర విద్య, ఆత్మల దాడులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. పూర్తిగా బలులని ఆపివేయబడుతున్నాయి యేసు నామములో. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు చెబుతున్న ఆ మాటలు మనం చూస్తున్నాం. ఆ వాక్యం కూడా నెరవేర్చబడడం అతి త్వరగా ప్రపంచంలో అత్యధికంగా పరిశుద్ధాత్మ దేవుడు చేసి నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. సరిహద్దులు స్వాధీనపరిచే ఆత్మల క్రియలు అన్ని కూడా కొన్ని స్థలాల్లో చూడండి, అనేక రకాల బలులు అర్పించినప్పుడు ఆ స్థలాలు ఎందుకు పనికిరానట్టుగా చేస్తాయి మంత్ర విద్య, ఆత్మల దాడి. ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎవరి స్థలాల్లో ఉన్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ స్థలాల మీద దాడి చేస్తున్నటువంటి ఆ బలులు, దురాత్మ శక్తుల క్రియలని నిర్వీర్యం చేయబడతాయి ఈ రాత్రి యేసు నామంలో. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ఇక్కడ ఈ వచనాల ప్రకారం హల్లెలూయా, ఒట్టివైనటువంటి ఆ విగ్రహాల వెనకాల దురాత్మలు ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఇవే దేవుళ్ళు ప్రభువులని పిలువబడతాయి. ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఇటువంటి వాటికి దురాత్మలకి బలులు అర్పిస్తున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సత్యాన్ని గ్రహించి ఏం చేయాలని పౌలు కొరింథీయులతో చెబుతున్నాడంటే, ఇటువంటి దురాత్మ క్రియలతో మీరు పాలివారై ఉండకూడదు అని మాట్లాడుతున్నాడు. ఆమె చెప్తాం. ఈ రాత్రి కాల సమయంలో సరిహద్దుల్లో ఏలుబడి చేసే, ఆ ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి బలులు, ఆ భూభాగాల మీద ఏలుబడి చేసే, అర్పణలు అర్పించుకునే బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడుతున్నాయి. ఈ రోజు హల్లెలూయా. పూర్తిగా నాశనం చేసి పరిశుద్ధాత్మదేవుడు వాటిని నిర్వీర్యం చేసి నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఇంకొక మాటను మనం చదువుదాం.
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదివి ప్రార్థన కలం. అందరూ పరలోకమునందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలనని ఉండగా. హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయేరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మిఖాయేల్ ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో చూడండి. పరలోకంలో యుద్ధం జరిగింది. పరలోకంలోనే యుద్ధం జరిగిందంటే ఎలాంటి పరిస్థితులు భూలోకంలో ఉంటున్నాయో అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఈ రాత్రి కాలమైన దేవుడు మన పక్షాన నుండి హల్లెలూయా ప్రతి యుద్ధంలో విజయాన్ని మనకు అనుగ్రహించి నడిపిస్తున్నాడు. పరలోకంలో యుద్ధం ఎవరితో యుద్ధం? ఇది సాతానికి వాడికి చెందిన ఆ దురాత్మలకి వాడి అనుచరులకి పరమ స్థలాల్లో ఆ పరలోకంలో ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ కాలంలో సాతానుకు పరలోకానికి దేవుని సన్నిధికి ప్రవేశం ఆ టైంలో అక్కడ మనం చూడొచ్చు ఉంది. హల్లెలూయా. యోబు గ్రంథంలో చదివినట్లుగా హల్లెలూయా వాడిని పరలోకం నుంచి వెళ్ళగొట్టేందుకు జరిగే యుద్ధం ఈ యుగాంతంలో సంభవిస్తుందని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ పరమ స్థలాల్లో వాడిని వెళ్ళగొట్టిన తర్వాత దేవుని రాజ్యం వచ్చిందని 10వ వచనం రాయబడి ఉంది. 12వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, మరి ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వెంటనే రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు తనకు కొద్ది కాలమే మిగిలిందని సాతానికి బాగా తెలుసు. హల్లెలూయా. వాడికి ఎంతో టైం లేదు, చాలా తక్కువ టైం ఉంది. హల్లెలూయా. ఆ టైం కొంచెమే ఉందని తెలిసి ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్న టయాన్ని బట్టి వాడు ఏం చేస్తున్నాడంటే ఎట్లాగైనా సరే దేవుని ప్రజల జీవితంలో అనేక రకాలుగా దేవుని సన్నిధికి దూరం చేసి నాశనాన్ని నడిపించాలని చూస్తున్నాడు. ఇక్కడికి ఆమె చెప్దాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మిఖాయేలు ఏం చేశాడంటే యుద్ధం చేస్తున్నాడని రాయబడి ఉంది. హల్లెలూయా. దేవదూత ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడేవాడు ఈ దేవదూత, ఈ మిఖాయేలు. హల్లెలూయా. కానీ ఆ సాతాను గెలవలేకపోయాడు. సాతాను వాడి సైన్యం దేవుణ్ణి ఆయన సైన్యాన్ని గెలవడం అసాధ్యం. ఈ రోజు ఈ భూ ప్రపంచం మీద భౌగోళిక ప్రపంచం మీద ఏలుబడి చేస్తున్న సరిహద్దుల్లో కానీ భౌగోళిక ప్రాంతాల్లో ఎక్కడ ఏలుబడి చేస్తున్న చీకటి సాతాను చాతబడి చెల్లంగి మాంత్రిక యెజబెల్ ఆత్మలు ఏ ఆత్మలైనా సరే స్వాధీనపరచుకోవాలని చూసేవి. యెజబెల్ ఆత్మలు కూడా భూభాగాలు స్వాధీనపరచుకోవాలని చూస్తాయి. అలాంటివన్నీ కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రజలకి విరోధంగా నిలబడి చేయడం, యుద్ధం చేయడం అసాధ్యం. ఎందుకంటే పరలోకంలో దేవుడితో యుద్ధం చేసిన సాతాను ఓడిపోయింది. ఈ రోజు దేవుని ప్రజలకి భూ ప్రపంచం మీద దేవుడు మన పక్షాన్ని నిలబడి ఉన్నాడు. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మన భూభాగాల మీద, మన స్థలాల మీద, మన సరిహద్దుల మీద స్వాధీనపరచుకోవడానికి సాతాను యొక్క దురాత్మ క్రియలు, ఆ బలవంతుడి కానీ ఆ బలవంతుడి ఇచ్చే ఆదేశాలు కానీ ఆ దురాత్మ క్రియలు ఏవి కూడా మన మీద దాడి చేయజాలే. మనం మీద వాళ్ళు గెలుపు పొందడం అసాధ్యం వేస్తున్నామంలో. ఈ రాత్రి కాల సమయంలో మనం చేస్తున్న ఆత్మీయ యుద్ధ ప్రార్థన. ఎందుకంటే వాడు పూర్తిగా భూభాగాలు ఎక్కడ కూడా ఎవరి జీవితాల్లో కూడా స్వాధీనపరచుకోకుండా పూర్తిగా వదిలించేలాగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఓడించి ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందుకే మనం చూడొచ్చు, దేవుడు ఇంతకుముందు ఎప్పుడైనా వాడి దూతలను పరలోకం నుంచి పడద్రోయగలిగేవాడే. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అలా చేయాలని దేవుడు సంకల్పిస్తే అలా చేసి ఉండేవాడే, కానీ ఏదో ఒక మంచి ఉద్దేశం కలిగి అలా చేయలేదు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. వాడికి అక్కడ చోటు లేకుండా పోయింది పరలోకంలో. గట్టిగా ఆమేన్ చెప్దాం. రాబోయే యుగం కోసం దేవుని ఏర్పాటు పూర్తిగా నెరవేరుతుంది. దానిలో సాతానుకు వంతు అంటూ ఉండదు. దేవుని ప్రజలకే పరలోకంలో ఉన్నది వంతు అంతా. హల్లెలూయా. అపవాదికి ఏ మాత్రం దేవుని స్థలంలో, దేవుని భూభాగంలో, దేవుడిచ్చిన స్వాస్యాల్లో, మనకి ఇచ్చినటువంటి ఏ భూభాగంలో, ఏ స్వాస్యంలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, మండలాల్లో, ప్రాంతాల్లో, కుటుంబాల సంఘాల్లో సాతానికి వంతంటూ లేకుండా పూర్తిగా తీసివేయబడుతుంది యేసునామములో. ఈ రాత్రి మనం చేసిన ఆత్మీయ ప్రార్థనలో దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి భూభాగాల్లో, దేవుని ప్రజలకు ఇచ్చిన స్వాస్యాల్లో, దేవుని ప్రజలకు ఇచ్చిన స్థలాల్లో సాతానికి వంతంటూ లేదు యేసునామములో. అదంతా దేవుడు మనకిచ్చిన భాగం, అదంతా దేవుడు మనకిచ్చిన స్వాస్యం. ఈ రాత్రి దేవుడు అదే చెబుతున్నాడు. సరిహద్దులు స్వాధీనపరిచే దురాత్మ క్రియల, అంధకార శక్తుల ప్రభావాలన్నీ కూడా ఈ రాత్రి ఎవరి స్థలాలు దేవుని ప్రజల జీవితాల్లో లేకుండా, దేవుని ప్రజల స్థలాల్లో లేకుండా, దేవుని ప్రజల భూభాగాల్లో లేకుండా అరణ్యాల గడారులోకి నదుడు నేస్తున్నప్పుడు తరిమి కొట్టబడుతున్నాయి, నాశనం చేయబడుతున్నాయి, విర్రగొట్టబడుతున్నాయి. దేవుని అగ్ని చేత వాడి క్రియలు కాల్చివేయబడుతున్నాయి యేసునామములో. ఈ రాత్రి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఎవరెవరి స్థలాలు, ఎవరెవరి భూభాగాలు నిజంగా భౌతికంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ స్వతంత్రించుకోవాల్సినవన్నీ దేవుడు ఇచ్చి నడిపిస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వరకు నీ స్థలాల విషయంలో నీ పోరాటం చేసి 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 ఓడిపోయావేమో, ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థనలో నీకు రావాల్సిన స్థలాల విషయాల్లో, నీకు రావాల్సిన భూభాగాల
విషయాల్లో, నీకు రావాల్సిన సరిహద్దుల విషయాల్లో దేవుడు గొప్ప విడుదల కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు పొందుకుంటున్నావు నీ స్వాస్యాన్ని, ఈ రాత్రి నువ్వు పొందుకుంటున్నావు నీ భూభాగాన్ని, ఈ రాత్రి నువ్వు పొందుకుంటున్నావు దేవుడు నీకు ఇచ్చేటటువంటి. థ్యాంక్ యూ జీసస్. ఏ సరిహద్దులు నీకు ఇచ్చాడు అవన్నీ నీకు స్వతంత్రించబడతాయి. మనకిచ్చిన సరిహద్దులు, మనకిచ్చిన భూభాగాలు, మనకిచ్చిన స్వాస్యములను మనం స్వతంత్రించుకునే కృపను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడా? థ్యాంక్ యూ లార్డ్, ఇచ్చి ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి నారా ఇదిగో సరిహద్దులు స్వాధీనపరిచేటటువంటి చేతబడి చెల్లింగ మాంత్రిక ప్రభావాలు, యజబెల్ ఆత్మ క్రియలు పూర్తిగా నాశనం చేసినందరికీ స్తోత్ర, నిస్సత్తు చేసినందరికీ స్తోత్ర, నిర్వీర్యం చేసినందరికీ స్తోత్ర, వాడి బలిపీఠాలు విర్రగొట్టినందరికీ నీకు లెక్కించడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేశాల్లో ఎక్కడ ప్రపంచ భూభాగాల యుద్ధాల రూపంలో నాయన, ఎక్కడెక్కడ నాయన విపరీతమైన క్రియలు, ఈ సాతాను బలవంతుడి క్రియల ద్వారా దురాత్మ అనుచరులకి ఈ సాతాను అనుచరుల ద్వారా జరిగించబడుతున్న యుద్ధాలని కూడా థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నాయన విడుదల కలుగును గాక, అపవాది క్రియలని నాశనం చేయబడును గాక, వాడి సందేశాలు ప్లాన్లని విరోధంగా దేవునికి విరోధంగా చేయబడుతున్నవన్నీ నిస్సత్తు చేస్తున్నాం యేసు నామములో. దేవుని ఆలోచన మాత్రమే నెరవేర్చబడాలి, దేవుని ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చబడాలి. థ్యాంక్ యూ జీసస్. నీకు విరోధంగా రూపమని ఏదో వర్ధలన వాక్య ప్రకారం 54:17 ప్రకారం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మాకు ఇచ్చిన బహుభాగాలు, మాకు ఇచ్చిన శ్వాసాలు, మాకు ఇచ్చినటువంటి థ్యాంక్ యూ జీసస్ సరిహద్దులన్నీ కూడా మేము అడుగుపెట్టి ప్రతిష్టమైన స్వతంత్రించుకునే రీతిలో యెహోషువ 1:3 ప్రకారం మీరు ఆశీర్వదించి దీవించి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. మీరు ఆ విధంగా మా స్థలాన్ని, మా భూభాగాలు, మా సరిహద్దులు మీరు అభిషేకించినందుకే స్తోత్రాలు. నీ రక్తంతో ప్రోక్షించి నాయన విడుదల ఇచ్చినందుకే స్తోత్రాలు. నీ బలమైన భీకరమైన కార్యాలు మీరు కనబరుస్తున్నందుకే స్తోత్రాలు. నీ కొరకు నాయన మేము ఆత్మను సంపాదించే రీతిలో మాకు భూభాగాలు అనుగ్రహించి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. భూదిగంతాలు వరకు నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకే స్తోత్రాలు. భూదిగంతాల వరకు నన్ను జర్మన్ శ్వాస భూదిగంత సొత్తుగా ఇస్తానని ఇచ్చినందుకే, మాకు ఇచ్చినందుకే కీర్తన 2:8 ప్రకారం మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి కాల సమయంలో సరిహద్దులు ఏర్పడి చేసే ప్రతి దురాత్మ క్రియలను అందరి శక్తులు ప్రభావాలు పూర్తిగా నిస్సత్తు చేసి నాశనం చేసిన విధానం బట్టి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం అందరి ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో బలమైన భీకరమైన ఉన్నతమైన కార్యాలు దేశాల, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో, పల్లెల్లో, మండలాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో దేవుని ప్రజల జీవితాలందరిలో మీరు జరిగించిన విధానం బట్టి, ప్రపంచంలో సమాజంలో జరిగిస్తున్న విధానం బట్టి ఇంకా అనేకమైన బలమైన భీకరమైన ఉన్నతమైన కార్యాలు ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా మీరు జరిగించి మాకు కనబరుస్తున్న విధానం బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ అయ్యా మాకు త్వరగా నాయన రాబోతున్న వాడా నీకు వందనాలయ్యా. నీ బలమైన కార్యం పరిపాలన భూ ప్రపంచమంతా పరిపాలించే పరిపాలకుడు నీవేనైనా నీ స్తోత్ర. ఈ లోకాధికారి త్రోసివేయబడే థ్యాంక్ యూ జీసస్. పూర్తిగా నాశనం చేసిన విధానం బట్టి, పూర్తిగా నిస్సత్తు చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సమస్తము నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ప్రభా ఇదిగో నా తండ్రి ప్రతి విషయంలో నీ నామానికి మహిమను తెచ్చుకుంటున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకో. కుటుంబాలు, బిడ్డల్ని, సంఘాన్ని మాకు ఇవ్వబడిన ప్రతిదీ మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులన్నీ మీ చేతులకు అప్పగిస్తూ థ్యాంక్ యూ మీరు భద్రపరిచిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసునామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ పరిచయం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నట్లయితే సపోర్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.